నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. 31వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వారం వారం అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకునే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనతో నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు. చర్చ. నమస్తే సార్. నమస్తే గిరిధర్జీ. ఫిజికల్గా కూర్చొని గ్లోబల్ రౌండప్ చేయడం చాలా మంది ప్రేక్షకులకు కూడా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మనం ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం. రియలీ వండర్ఫుల్. అండ్ ఈ వారం ఫస్ట్ నేను డైరెక్ట్గా ఇష్యూస్లోకి వెళ్ళిపోదాం సార్. ఫస్ట్ ఒక పాజిటివ్ న్యూస్తో మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి, భారత్ యూనికార్న్స్ని సృష్టించడంలో ముందంజలో ఉంది. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని కాదని వాళ్ళని ఓవర్టేక్ చేస్తూ, యూకే లాంటి దేశాలని కూడా ఓవర్టేక్ చేస్తూ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది యూనికార్న్స్ విషయంలో. $1 బిలియన్ వర్త్ ఉన్న యూనికార్న్స్ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 54 యూనికార్న్స్ భారత్ నుంచి ఉన్నాయనేది నంబర్స్ చెప్తున్నమాట. మనం గతంలో కూడా చర్చించాం, భారత్ ఏం జరుగుతోంది, నిజంగా భారత్ అభివృద్ధి చెందుతోందా, అట్లాంటి ఈ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోదు, పాజిటివ్ న్యూస్ అసలు పట్టించుకోదు. సో ఫస్ట్ ఈ పాజిటివ్ న్యూస్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనికి కారణాలు ఏంటి? ఎలా మనం పురోభివృద్ధి బాటలో ఉన్నాం? 2021 సంవత్సరంలో నవంబర్ వరకు, అంటే ఇంకా డిసెంబర్ మనకు తెలియదు, ఇంకా అవ్వలేదు కాబట్టి డిసెంబర్ వరకు ఇంకా ఎన్ని యాడ్ అవుతాయో తెలియదు. ప్రస్తుతానికి 33 యూనికార్న్స్ మన భారతదేశంలో నుంచి వచ్చాయి. 2021 సంవత్సరంలో, ఈ ఒక్క సంవత్సరంలో నవంబర్ వరకు, అంటే 11 నెలల్లో 33 వచ్చినాయి. ఇది ఇంగ్లాండ్ కంటే, అంటే యూకే కంటే కూడా మనం ముందర ఉన్నాం. మనం యూకేలో 14 మాత్రమే వచ్చినాయి, మన దగ్గర 33 ఉన్నాయి యూనికార్న్స్. ఇది చాలా పెద్ద విషయం. మనం చూస్తే కనుక ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. అమెరికా, చైనా తర్వాత భారతదేశం ఉన్నది. భారతదేశం తర్వాత యూకే ఉన్నది. ఇన్నోవేషన్ రంగంలో చాలా పెద్ద దేశాలుగా, చాలా గొప్ప దేశాలుగా వర్ణించబడినటువంటి ఇజ్రాయెల్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇంగ్లాండ్, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, వీళ్ళందరినీ కూడా వెనకాల మనం తీసేసి మనం వాళ్ళకంటే ముందంజలో ఉన్నాం మనం. ఇది ఎలా జరిగింది? ఇది దాంట్లో బైజూస్కి వచ్చేసి వాళ్ళ వాల్యుయేషన్ $21 బిలియన్ కింద చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ వెళ్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే $48 బిలియన్ వాల్యుయేషన్ వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉన్నది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు వెళ్తే కనుక $48 బిలియన్ వాల్యుయేషన్ వచ్చే దిశగా మనం వింటున్నాం వార్తలు. ఇలా ఎలా సాధ్యమైంది అని చూస్తే కనుక, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం ఇన్ని దేశాలని తలదండి ఎలా పైకి రాగలిగాం? ఫస్ట్ అసలు యూనికార్న్స్ గురించి ఒక మాట చెప్పాలి. అంటే మనం ప్రేక్షకులకు కూడా $1 బిలియన్ వర్త్ ఉన్న కంపెనీస్ని యూనికార్న్ అంటారు, అంతేనా? దానిపైన ఎంతకన్నా పెరగచ్చా? ఎంతైనా పెరగచ్చు. అంటే కనీసం అంటే ఒక స్టార్టప్ కంపెనీ దాని యొక్క వాల్యుయేషన్ $1 బిలియన్ వస్తే దాన్ని యూనికార్న్ కింద వర్ణిస్తారు. ఓకే, అంటే రమారమి 7,500 కోట్లు. $1 బిలియన్. $1 బిలియన్, యా. $1 బిలియన్ కంటే ఇంకా తక్కువ ఉన్నవి ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో స్టార్టప్స్ వస్తున్నాయి, విపరీతంగా స్టార్టప్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టార్టప్స్లో కూడాను మనకు బెంగళూరు చాలా కీలకంగా దీంట్లో మనం ఆ లిస్ట్లో మనం చూస్తున్నాం. బెంగళూరు తర్వాత మహారాష్ట్రలో 3 సిటీస్, ముంబై, పూణే, థానే, తర్వాత గుడ్గాం, ఈ ప్రయారిటీస్లో ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ ఆ లిస్ట్లో లేదు. కోర్స్ మనం కూడా కిషోర్ పొరెడ్డితో డిస్కస్ చేశాను ఈ విషయం. మనం చాలా వెనకంజలో ఉన్నాం. మనం హైదరాబాద్ ఎటువంటి హబ్ అంటే కనుక, ఎక్కడో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే దాని బ్రాంచెస్ ఇక్కడ వస్తున్నాయి, కానీ ఒరిజినల్ ఇన్నోవేషన్ ఇక్కడ మనకు చాలా తక్కువ ఉన్నది. లేదు అనడానికి వీలేదు, ఒకటి అడపదడప 1-2 రావచ్చు. కానీ మిగతా ఈ బెంగళూరు ఇటువంటి వాటికి పోల్చి చూస్తే కనుక ఆ ఇన్నోవేటివ్ కెపాసిటీ అనేది హైదరాబాద్లో ఎందుకో తక్కువ ఉన్నది. మన వాళ్ళు వేరే అమెరికాలోనో ఇంకెక్కడో వెళ్ళి మనం ఇన్నోవేట్ చేయగలుగుతున్నాం, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎనీవే, యూనికార్న్ భారతదేశంలో చూస్తే 54 సంఖ్యకు వచ్చాం మనం ఈరోజు. ఓవరాల్గా 65 యూనికార్న్స్ మన భారతీయులు వేరే దేశాల్లో మనం స్టార్ట్ చేసాం. మనం ఓకే, భారతదేశంలో 54 ఉంటే కనుక ఇతరత్ర అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోప్, ఇతరత్ర దేశాల్లో 65 యూనికార్న్స్ భారతీయుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్తో జరిగినాయి అని చెప్పి మనకు అంచనా వస్తున్నది. ఈ రోజుకి మనకు 119 యూనికార్న్స్ భారతీయులు స్టార్ట్ చేసినట్టు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అమెరికాకు ఆల్మోస్ట్ 487 యూనికార్న్స్ వాళ్ళకుంటే, చైనాకు 301 యూనికార్న్స్ ఉన్నాయి వాళ్ళకు, మనకు 119 ఉన్నాయి. మనం చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. మనం లిటరల్గా మనం ఈ కరోనా వచ్చిన తర్వాతనే మనం చాలా పికప్ అయ్యాం. మనం కరోనా కంటే ముందర చైనా చాలా మనకంటే ముందస్తుగా ఉండింది. అది వాళ్ళు క్షీణ దశలో ఉన్నారు, మనం పెరుగుతున్నాం. మనం దీనికి కారణాలు ఏం చెప్తారు? మనం
ఆస్ట్రేలియాకి, కెనడాకు, అమెరికాకు, న్యూజిలాండ్ వీళ్ళందరినీ తలదన్ని ఇజ్రాయెల్, జర్మనీ వీళ్ళకంటే ముందర ఎలా వెళ్ళగలిగాం మనం? ఏంటి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్య కారణం నాకేమనిపిస్తుందంటే మనకు డిజిటల్ రెవల్యూషన్ జరిగింది. ఇది కరెక్ట్. చాలామంది మన డిమానిటైజేషన్ని తిట్టిపోస్తుంటారు, ఇది చాలా ఫెయిల్ అయింది, డిమానిటైజేషన్ వల్ల మనకు ఏం ఒరగలేదు, దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయారు, చాలా కంపెనీలు మూతపడ్డాయి, ఉపాధి కల్పన జరగలేదు, ఇటువంటి చాలా మాట్లాడతారు వాళ్ళు. దానికి భిన్నంగా ఈరోజు చూస్తే బీజేపీ వాళ్ళే ఇక చాలా మంది పర్లేదు దాన్ని ఎందుకని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కాబట్టి అవగాహన రాహిత్యం ఉన్నది వాళ్ళకి. కరెక్ట్. సరే, ఇంకా వామపక్షాలు కావచ్చు లేదా ఇతరత్ర అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఇది చాలా ఫెయిల్ అయిందని, దీనివల్ల చాలా కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని వాళ్ళు చాలా చెప్తారు. దాని యొక్క ఎఫెక్ట్స్ ఈరోజు చూస్తున్నాం మనం. డిజిటైజేషన్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కనుక ఆఖరికి మనకు కింద డబ్బా పెట్టుకొని ఒక బుట్ట పెట్టుకొని కూర్చొని కూరగాయలు అమ్ముతున్న వాళ్ళ దగ్గర కూడా డిజిటైజేషన్ ఉంది ఈరోజు. వాళ్ళు పేటీఎం పెడుతున్నారు, పురోహితులు పేటీఎం పెడుతున్నారు. మనకు చూసాము డూడు బసవన్న ఇంటికి వచ్చే గంగిరెద్దు కూడా వాళ్ళు పేటీఎంతో తీసుకుంటున్నారు. వాళ్ళు పేటీఎం అనండి ఏదోనండి, అంటే యూపీఎస్ తోటి మనం చేస్తున్నాం. అండ్ రూపే అన్నది ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసాం మనం. వీసా వాళ్ళు కానీ మాస్టర్ కార్డ్ కానీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. రూపే టేక్ ఓవర్ అయింది. చాలా తక్కువ ఖర్చుతోటి మనం డిజిటల్ ప్లాట్ఫామ్లోకి మనం వెళ్ళగలిగినాం. మనం లిటరల్గా ఈరోజు చైనాని మించిపోయినటువంటి డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ యాక్టివిటీ భారతదేశంలో జరుగుతుంది. దీనివల్ల మన యూనికార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. వాళ్లకు ప్లాట్ఫామ్ ఎంత సాలిడ్ ప్లాట్ఫామ్ ఉండడంతో, డిజిటైజ్డ్ ఎకానమీ ఉండడంతో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రోడక్ట్, వాళ్ళు తీసుకొస్తున్న సర్వీసెస్ సులువుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. ఇంత కరోనా దెబ్బతోటి మొత్తం ఎకానమీ మూసుకున్నా కానీ కూడా, మనం షట్ డౌన్ చేసినా కానీ కూడా యూనికార్న్స్ ముందుకు రాగలిగినాయంటే దానికి కారణము డిమానిటైజేషన్, డిజిటైజేషన్. మోదీ గారి 2 స్కీమ్స్, దాన్ని మనం ఈరోజు దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాం. డిమానిటైజేషన్ అయిపోయి ఇప్పుడు 3-4 సంవత్సరాలు అయింది, అయినా కానీ కూడా దాని ఎఫెక్ట్స్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. కరెక్ట్. నిజంగా ఈ 2 కనుక జరగకుండా ఉండింటే కనుక మనం ఇప్పటికి కూడా ఏదో థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ అలాగే ఉండేవాళ్ళం. మనం ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని యూనికార్న్స్ని తీసుకురాగలిగినామంటే, ఇప్పటికి కూడా 74% యూనికార్న్స్ చైనా, అమెరికా ఇద్దరి మధ్యలోనే ఉన్నాయి. భారతదేశం దానికి సవాల్గా నిలబడుతోంది. ఇన్నోవేషన్ టెక్నాలజీలో వెళ్తున్నాం. యూనికార్న్ ఇందాక చెప్పినట్టు యూనికార్న్ కంటే కింద ఉన్నటువంటి, అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ కంటే తక్కువ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భారతదేశం ఇప్పుడు నంబర్ 3. అంటే చైనా, యుఎస్ఏ తర్వాత భారతదేశం దాంట్లో కూడా ముందంజగా ఉంది. సో అందుకని ఇట్స్ అ వండర్ఫుల్ రెవల్యూషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. దీనికి మోదీ గారి యొక్క పాలసీసే దీనికి కారణమని నేను భావిస్తున్నాను. ప్రతి వారం మీరు ఒక్కొక్క ఆర్మీలోకి వచ్చినటువంటి, ముఖ్యంగా మన డిఫెన్స్ ఫోర్సెస్లోకి వచ్చినటువంటి మిజైల్స్ గురించి, లేకపోతే కొత్త అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అందులో ఈ వారం ఒక కీలకమైనది కనబడుతుంది. ప్రళయ్ బ్యాలిస్టిక్ మిజైల్ని భారత రక్షణ దళం దాన్ని విజయవంతంగా అమలుపరచడం జరిగింది, ప్రయోగించడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? బ్యాలిస్టిక్ మిజైల్ ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అండ్ క్రూజ్ మిజైల్ అని కూడా అంటూ ఉంటారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఈ ప్రళయ్ ప్రాధాన్యత ఏంటి? మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. మన చండీపూర్ బై సీ, మన ఒరిస్సాలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం మనం చూసాము. ఈ ప్రళయ్ మిసైల్ 2 రోజులు కంటిన్యూస్గా చేశారు. ఓ బుధవారం ఒకటి ఫైర్ చేశారు, మళ్ళీ గురువారం ఒకటి, 2 రోజులు కంటిన్యూస్గా ఫైర్ చేశారు. సూపర్ సక్సెస్ అయింది అది. ఈ ప్రళయ్ ఇది ఎటువంటిదంటే కనుక ఇదివరకు మనకు ఉన్నటువంటి మిసైల్ టెక్నాలజీస్ అన్నీ కూడాను లిక్విడ్ ప్రొపల్షన్ తోటి ఉండేవి. లిక్విడ్ ప్రొపల్షన్ అంటే మనకు ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ వీటిని వాళ్ళు లిక్విఫై చేసి, అంటే ఇవి వాయు రూపంలో ఉంటాయి కాబట్టి దాన్ని నీటి రూపం కింద కన్వర్ట్ చేయాలంటే ఎంతో దాని టెంపరేచర్ తగ్గిస్తే కానీ అవ్వవు. అవి 300-400 డిగ్రీస్ మైనస్ తీసుకెళ్తే కానీ అవి కన్వర్ట్ అవ్వవు. వాటితో వాడేవాళ్ళం. ఈ ప్రళయ్ టెస్ట్లో ఏం చేశారంటే లిక్విఫైడ్ ఫ్యూయల్ నుంచి సోలిడిఫైడ్ ఫ్యూయల్కి వెళ్ళారు. లిక్విఫైడ్ ఫ్యూయల్ అనేసరికి మనకి దాన్ని తయారు చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక మిసైల్ ఫైర్ చేయాలంటే కనుక మనకు కొన్ని గంటల సమయం కావాలి. ఎందుకంటే లిక్విఫైడ్ ఆక్సిజన్ తయారు చేసుకోవాలి, లిక్విఫైడ్ నైట్రోజన్ తయారు చేసుకోవాలి, హైడ్రోజన్ తయారు చేసుకోవాలి, వాటిని అన్ని పెట్టి బూస్టర్లో పెట్టి ఫైర్ చేయాలి. కానీ సోలిడిఫైడ్ ఫ్యూయల్ అనేసరికి ఫస్ట్ స్పేస్ చాలా తక్కువ ఆక్యుపై అవుతుంది,
రెండవది దాన్ని ఆల్రెడీ రెడీగా ఉంటుంది ఫ్యూయల్, కాబట్టి ట్రిగ్గర్ చేయడం చాలా సులువు. అందుకని ఈ కొత్త టెక్నాలజీ అనేది మనం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాం. అది మనకు దీంట్లో ఉన్న మనం చూసిందే మన గొప్పతనం అనేది డిఆర్డిఓ యొక్క గ్రేట్ సక్సెస్ అనేది అక్కడ ఉన్నది. ప్లస్ లేటెస్ట్ నావిగేషన్ టెక్నిక్స్ పెట్టారు దాంట్లో. గతంలో ఉన్నదానికంటే కూడా పిన్ పాయింట్ ప్రెసిషన్తో వెళ్ళి స్ట్రైక్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో వచ్చింది. ఓకే, బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి తేడా అడిగావు. బ్యాలిస్టిక్ మిసైల్ అన్నది ఒక బుల్లెట్ లాగా ఫైర్ చేస్తే కనుక దాంట్లో ఇంధనం ఉన్నంత వరకు, అంటే ఫ్యూయల్ ఉన్నంత వరకు దాన్ని మానిటర్ చేయొచ్చు. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత అది మన భూమి యొక్క ఆకర్షణ శక్తి ఆధారంగా మళ్ళీ కిందికి వస్తుంది. అది అంటే ఒక యూ షేప్లో వెళ్తుంది. అది మనం దాన్ని ఎంతవరకు ఫైర్ చేయగలమో అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి అంతే స్పీడ్ తోటి భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి కిందికి వచ్చి అటాక్ చేస్తుంది. అది దాని తర్వాత దాన్ని మానిటర్ చేయడం చాలా కష్టం. దానిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఆ స్పీడ్ని వాళ్ళ రెడార్స్ పట్టుకోలేవు, చాలా కష్టం పట్టుకోవడం. అంత స్పీడ్తో వచ్చి స్ట్రైక్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు ఆపలేరు, లిటరల్గా ఆపలేరు, చాలా కష్టం అవుతుంది అది. కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండవది దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, రెండవది స్ట్రాటజిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్. స్ట్రాటజిక్ అన్నది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇంటర్ కాంటినెంటల్ ఇక్కడ నుంచి 3000, 4000, 5000 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి కొట్టగలిగినటువంటి శక్తి ఉన్నవి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా దగ్గర 14,000-15,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళి కొట్టగలిగిన స్తోమత వాళ్ళ దగ్గర ఉన్నది. ICBMs అంటారు వాటిని. అవి స్ట్రాటజిక్, అంటే ఇప్పుడు నుంచి బెయిజింగ్ కొట్టాలంటే దాన్ని వాడుకోవాలి. ఇవి టాక్టికల్ వెపన్స్ అంటారు. ఏది ప్రళయ అనేది టాక్టికల్ వెపన్. టాక్టికల్ వెపన్ అంటే 150, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు మాత్రమే దాని యొక్క రేంజ్ ఉంటుంది, బార్డర్స్. ఇది ప్రళయ అన్నది మన భారత అంబుల పొదలో ఉన్నటువంటి టాక్టికల్ వెపన్స్లో అన్నిటికంటే దూరం వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. 500 కిలోమీటర్లు వెళ్ళగలిగేది. ఇది స్పెసిఫిక్గా మనకు చైనా ఫోకస్డ్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి మనకు ఇదివరకు ఉన్న మనకు పృథివీ చిన్న చిన్న మిసైల్స్ ఏమున్నాయి, అవి చాలు మనకు. ఇటువంటి చాలా ఉన్నాయి. 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వాళ్ళ అన్నీ ఉన్నాయి, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడాను. తిప్పి కొడితే మొత్తం 250 కిలోమీటర్లు దాటితే మనకు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం అంతంత డెప్త్ అక్కర్లేదు పాకిస్తాన్లో. 500 కిలోమీటర్ డెప్త్ మనం తీసుకున్నామంటే కనుక LAC బేసిస్ మీద ఇది జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళ ఎన్గారి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు ఏవైతే కొంచెం దూరంలో ఉన్నాయో వాటిని అటాక్ చేయగలిగిన కెపాసిటీ దీంట్లో మనం తీసుకున్నాం. ఇది డెఫినెట్లీ పెద్ద గేమ్ చేంజర్. ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్కి సంబంధించి. సరే, క్రూజ్ మిసైల్కి సంబంధించి మన బ్రహ్మోస్ ఉన్నది. క్రూజ్ మిసైల్ హైపర్ లోప్ లాగా యూ షేప్లో వెళ్ళవు, అవి భూమికి ఆనుకొని వెళ్తాయి. అవి దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాస్ట్ మనం మానిటర్ చేయొచ్చు వాటిని. రెండింటిని మనకు అవసరం ఉన్నప్పుడు ఆ టెరెన్ బట్టి, ఆ సిచ్యుయేషన్ బట్టి మనం వాడుకోగలము. మన దగ్గర 2 కూడాను సమ్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఇంతకంటే మంచి స్తోమత ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. చైనాను ధీటుగా ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన టాక్టికల్ వెపన్స్ని మనం పెట్టుకున్నాము. ఓకే, గ్రేట్ సక్సెస్ ఫర్ డిఆర్డిఓ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. డెఫినెట్లీ దీన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం. చాలా మంచి విషయం చెప్పారు. ఇక మరొక వైపు రాఫెల్కి సంబంధించి డసాల్ట్తో మనం ఒప్పందం చేసుకున్నాం. రాఫెల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ మన దగ్గరకు వస్తున్నాయి. బట్ దీంట్లో ఆఫ్సెట్ సప్లయర్స్, ఫ్రెంచ్ సప్లయర్ అయినటువంటి MBDA పైన ఇండియా పెనాల్టీ ఇంపోజ్ చేసిందన్న వార్త వింటున్నాం. దీనికి కారణాలేంటి? అసలు ఆఫ్సెట్ సప్లయర్స్కి ఉండే క్లాజెస్ ఏ విధంగా ఉంటాయి? ఓవరాల్గా ఈ పెనాల్టీ విధించడాన్ని ఎట్లా చూడాలి? ఆఫ్సెట్ క్లాజ్ అన్నది మనం వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తున్నామో కొనుగోలు చేయడానికి, దాంట్లో 50% వాళ్ళు భారతదేశం నుంచి కొనుగోలు చేయాలి, లేదా ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అది ఆఫ్సెట్ క్లాజ్. అంటే ఈ రఫైల్ ఎయిర్క్రాఫ్ట్ మాత్రమే దీనికోసం మాత్రమే అని కాకపోవచ్చు, దేనికైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ డసాల్ట్ అన్న కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ పార్ట్ దాంట్లో కాంట్రాక్ట్లో డసాల్ట్ ఏవియేషన్కి వెళ్ళేటువంటి పార్ట్లో 50% వాళ్ళు భారతదేశం నుంచి చాలా కంపెనీస్ నుంచి తీసుకుంటున్నారు. ఈ కంపెనీస్ నుంచి తీసుకున్న పార్ట్స్ రఫైల్లో పెట్టట్లేదు, వాళ్ళ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్స్లో పెట్టుకుంటున్నారు, లేదా ఇతరత్ర ఎక్కడో పెట్టుకుంటున్నారు. కొంత ఇన్వెస్ట్ చేశారు, రిలయన్స్ తోటి వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ పెట్టి ఇన్వెస్ట్ చేశారు. అలా వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఈ కంపెనీ ఏదైతే ఉందో MBDA అన్నది మిసైల్ సప్లై చేస్తుంది డసాల్ట్కి. మిసైల్స్ మనకు చాలా మిసైల్స్ కొంటున్నాం మనం. ఈ రఫైల్ ప్యాకేజ్లో మిసైల్స్ కూడా వస్తున్నాయి, హ్యామర్ హెడ్ చాలా వస్తున్నాయి మన దగ్గర. ఆ మిసైల్స్లో కొన్ని మిసైల్ సప్లై చేస్తుంది MBD. అది కూడాను ఫస్ట్ ఇయర్లో ఇంత పర్సెంటేజ్, సెకండ్ ఇయర్లో ఇంత పర్సెంటేజ్, థర్డ్ ఇయర్లో ఇంత పర్సెంటేజ్ మనం గ్రేడేషన్ పెట్టాం. 7 ఏళ్ల కాంట్రాక్ట్ ఇది. 7 ఏళ్లలో 50% పూర్తి చేయాలి. కానీ ఇయర్లీ లిమిట్స్ కూడా ఉన్నాయి.
ఇప్పటికీ $13 మిలియన్ వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయవలసి ఉంది యాక్చువల్గా. అంటే భారతదేశంలో కొనుగోలు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేయలేదు వాళ్ళు. $3.7 మిలియన్ మాత్రమే వాళ్ళు ఇంతవరకు ఖర్చు పెట్టారు భారతదేశంలో. అంటే 50% ఆఫ్సెట్ క్లాజ్ యొక్క కండిషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. దానికోసం మనం పెనాల్టీ ఇంపోజ్ చేసాం మనం వాళ్ళ మీద. $1 మిలియన్ కంటే కొంచెం తక్కువ, $900,000 రమారమి, $1 మిలియన్ కంటే తక్కువలో మనం వాళ్ళ మీద పెనాల్టీ ఇంపోజ్ చేసాం. అంటే ఈ కాంట్రాక్ట్లో మనం ఏమేమి ఒప్పందాలు చేసుకున్నామో దానికి తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తోందని అర్థం చేసుకోవాలి. అలాగే ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా మనకి ఆల్రెడీ 33 రఫైల్స్ ఇచ్చేసింది. 36 రఫైల్స్ మన కాంట్రాక్ట్ అవుతే మిగతా 3 రఫైల్స్ కూడాను మనకు ఫిబ్రవరి లోపల వచ్చేస్తున్నాయి. ఈ కాంట్రాక్ట్ పీరియడ్లో వాళ్ళు భారతదేశంలో ఎంత ఇన్వెస్ట్ చేశారు, మన దగ్గర ఎంత కొనుగోలు చేశారు, ఇవన్నీ కూడా రివ్యూ జరుగుతున్నాయి. C&AG కూడా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. కాబట్టి క్లాజ్లో ఎవరైనా తప్పు చేస్తే కానీ ఎవరిని స్పేర్ చేయట్లేదు. అంత కీలకమైన మిజైల్స్ ఇస్తున్న కంపెనీ మీద కూడా మనము ఫైన్స్ విధించాం. అంటే ఎంత పారదర్శకంగా నడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మరొక వైపు యుఎస్కి సంబంధించి ఒక 2 బిల్లులు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకటేమో షింజియాంగ్, ఏదైతే వీగర్ ముస్లింలకు సంబంధించి ఏమైనా మాట్లాడతాం, షింజియాంగ్ ప్రావిన్స్లో తయారు చేసిన గూడ్స్ని అమెరికాలో అమ్మడాన్ని నిషేధిస్తూ ఒక బిల్లు. ఇంకొక వైపు ఇస్లామోఫోబియాకి వ్యతిరేకంగా మరొక బిల్లు. ఈ ఒకటి జో బైడెన్ ఆల్రెడీ సంతకం చేశారు, ఇంకొకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిన పరిస్థితి ఇస్లామోఫోబియాకి సంబంధించి. ఈ 2 పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? ఈ 2 అమెరికన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని అనుకోవాలి ఈ వీటితోటి? దీంట్లో రిపబ్లికన్స్ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎస్పెషలీ ఇస్లామోఫోబిక్ యాక్ట్కి సంబంధించి. డెమోక్రాట్స్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. డెమోక్రాట్స్ యొక్క అజెండాలోనే వాళ్లకు మానవ హక్కులు అన్నవి, అలాగే జాతి వివక్షతకు సంబంధించి వాళ్ళకు చాలా క్లియర్ కట్ పాలసీస్ ఉన్నాయి వాళ్ళకు. దాన్ని మేమేమో చేశామని చూపించవలసిన అవసరం వాళ్ళ ఓటర్స్కి వాళ్ళకు చూపించాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇవి చేస్తారు. జింగ్జియాంగ్లో లేబర్ని, అక్కడ ఉన్నటువంటి యూగర్ ముస్లిమ్స్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళతోటి పని చేయించి వస్తువులు తయారు చేస్తున్నటువంటి కంపెనీల మీద ఆంక్షలు విధించే బిల్లు ఈరోజు జో బైడెన్ సంతకం పెట్టారు. దాని ప్రకారం అక్కడి నుంచి నైకీ లాంటివి, ఇటువంటి రీబాక్ చాలా కంపెనీలు, అలాగే పర్ఫ్యూమ్ కంపెనీలు, చాలా కంపెనీలు జింగ్జియాంగ్ నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాటన్, పత్తి జింగ్జియాంగ్ నుంచి వస్తుంది. సో జింగ్జియాంగ్ నుంచి వచ్చే పత్తిని మీరు కనుక బట్టల కింద కన్వర్ట్ చేసి రెడీమేడ్ దుస్తులు, చైనా ఇస్ నెంబర్ 1 ఏషియాలో, బంగ్లాదేశ్ నెంబర్ 2, వాటి అన్నిటి మీద కూడా ఆంక్షలు ఈ చట్టం ప్రకారం ఆంక్షలు ఉంటాయి. ఇది ఇస్లాంకి సంబంధించి వాళ్ళు ముస్లిమ్స్ పట్ల చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా ఈ బిల్లు వచ్చింది. అలాగే ఇల్హాన్ ఒమర్ అని వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, అంటే మన ఎంపీ లాగా వాళ్ళకు వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్లో రిప్రజెంటేటివ్ ఆవిడ ఇల్హాన్ ఒమర్, ఆవిడ ప్రవేశపెట్టిన ఈ బిల్లును కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. అంటే ఇస్లామోఫోబియా, ఇస్లాంకి వ్యతిరేకంగా ఇస్లాంని కించపరుస్తూ ఎవరైనా కనుక ఒక ప్రభుత్వ పరంగా అటువంటి చర్యలు చేస్తే వాళ్ళని పసిగట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకునే దిశగా ఒక స్పెషల్ ఎన్వాయ్ని అమెరికా ప్రభుత్వం నియమించాలి అని ఈ చట్టం చెప్తోంది. దాని ప్రకారం ఇప్పుడు ఒక ఎన్వాయ్ రాబోతున్నారు. వాళ్ళ పని ఏముంది, ఏదో చూపించకపోతే వాళ్ళు సంవత్సరం అవ్వగానే చూపించాలి కదా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఈ దేశాలు ఇస్లాంకి వ్యతిరేకంగా చేశాయి అని ఏదో చూపించాలి కదా, అది వాళ్ళు చేయబోతున్నారు. అంటే ఆన్ పర్పస్ వీళ్ళు ఏదో దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని అవమానపరిచే దిశగా వీళ్ళు ఏదో చేయబోతున్నారు. బహుశా భారతదేశం కూడా దాంట్లో మనం విక్టిమ్ అవ్వబోతున్నాం. CAA చట్టం ఉంది ఫర్ ఇన్స్టెన్స్. దీంట్లో పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల నుంచి ముస్లిమ్స్ మనం ఎక్స్క్లూడ్ చేసాం మనం. కరెక్ట్. ఏదో ముస్లిమ్స్ పట్ల వివక్షత జరిగిపోతుంది అని దాన్ని వాళ్ళు పెయింట్ చేసేటువంటి ప్రమాదం ఈ చట్టం వల్ల ఉన్నది. అది ముస్లిమ్స్ పట్ల మీరు ఈ 2 చట్టాలు తీసుకొచ్చారు. జింగ్జియాంగ్ ముస్లిమ్స్ పట్ల అదీను, ఇస్లామోఫోబియా ప్రకారం మీరు ఒక వ్యక్తిని పెట్టదలుచుకున్నారు. అంటే ఇస్లామోఫోబియా ఒకటే ఉందా? హిందువుల పట్ల వివక్షత జరగట్లేదా? సిక్కుల మీద ఎన్ని దాడులు జరిగినాయి? అప్పుడు 9/11 అటాక్ అయిన తర్వాత గడ్డం పెంచుకున్నందుకు వీళ్ళే ముస్లిమ్స్ అని వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి? మరి వాళ్ళ వివక్షత గురించి మీరేం చట్టం తీసుకురా అక్కర్లేదా? అలాగే మీకు చైనాలో చూస్తే జింగ్జియాంగ్ గురించి మాట్లాడారు, టిబెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? టిబెట్లో వాళ్ళని ఫోర్స్ఫుల్గా మనం గతసారి చర్చించుకున్నాం. LAC మీద అంతా చిన్న చిన్న గ్రామాలు కట్టి అక్కడ వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళని. వాళ్ళ చేత జరుగుతున్నటువంటి మానవ హక్కు ఉల్లంఘన కాదా అది? ఫాలన్ గాంగ్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్గన్స్ హార్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ జరుగుతున్నది అరాచకం కాదా? దీనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు వేయలేదు?
అంటే ఇస్లాంకి సంబంధిస్తే మీరు చట్టాలు పాస్ చేస్తారు, మిగతా మతాలకు మిగతా భావజాలకు సంబంధించి మీరు చేయట్లేదా? సో ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు ఈ ఇస్లామోఫోబియా అనేది అమెరికాలో ఎక్కువగా చర్చలోకి వస్తోంది? అంటే అక్కడ ఉన్న ఇస్లామిక్ లాబీ అంత స్ట్రాంగ్గా ఉందా, లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాల కోర్స్ పాకిస్తాన్లో ఉండే మెయిన్ వాళ్ళందరూ కూడా అమెరికాలోనే సెటిల్ అవుతారని మనకు తెలిసిన విషయమే. ఎవరి లాబీ ఎక్కువగా పనిచేస్తోంది అక్కడ? డెఫినెట్గా ఇస్లామిక్ లాబీ చాలా స్ట్రాంగ్ ఉన్నది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇండియన్ గవర్నమెంట్ని, బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు చాలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు వెళ్ళినప్పుడు మోదీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా కార్యక్రమాలు కూడా చేశారు వాళ్ళు. సో ఇస్లామిక్ లాబీ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది. మన హిందూ లాబీ అంత స్ట్రాంగ్గా లేదు అక్కడ, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, అదొక ఇష్యూ అయితే. రెండవది అక్కడ మనం చాలా వాళ్ళు కులాల ప్రాతిపదికన విడిపోయారు కదా సార్. కులాలు ప్రాంతాల ప్రాతిపదికన తెలంగాణకు సంబంధించి 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆంధ్రాకి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక భాషలోనే మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటున్నాం. సో ఇన్ని కుంపట్లు పెడితే కనుక మన యూనిటీ ఎక్కడ ఉంటుంది? అది మనకు ప్రాబ్లం ఉన్నది. రెండవది అక్కడ అమెరికాకి సంబంధించి ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఏముందంటే వోక్ కల్చర్. ఎస్, ఆ వోక్ కల్చర్లో వచ్చేసరికి ఎక్కడ లేని ఇష్యూస్ని కూడా వాడు ముందు తీసుకొచ్చి వివక్షత జరుగుతోంది అని వాళ్ళు చెప్పేటువంటి ఒక సంస్కృతి అక్కడ తయారైంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ చూసాం మనం. అదే కనుక ఒక తెల్లజాతి వాడిని చంపితే కనుక ఎవరు నోరు మెదలపరు, మాట్లాడరు. ఒక నల్లజాతి వ్యక్తికి చనిపోతే కనుక దాన్ని గొగ్గోలు పెట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు వాళ్ళు. కరెక్ట్. ఇదే జరుగుతుంది అక్కడ. సెలెక్టివ్ ఏమంటారంటే ప్రొపగెండా, సెలెక్టివ్ అమ్నీషియా అంటే మర్చిపోవడం. కొన్ని మర్చిపోతారు, అదే పనిగా మర్చిపోతారు, కొన్ని అదే పనిగా బయటకు తీసుకొస్తారు. అది జరుగుతుంది. ఇల్హాన్ ఒమర్ అక్కడ జరుగుతున్నటువంటి ఎవరో క్రైమ్స్ జరుగుతాయి, దాంట్లో అతను ముస్లిం అయితే కనుక చూడు ముస్లిమ్స్ పట్టేది జరిగిపోయిందని వాడు పెద్ద గొడవ చేస్తుంది. షూటింగ్ చేసినప్పుడు చాలామంది క్రిస్టియన్స్ చనిపోతారు, వాళ్ళ గురించి ఆవిడేం మాట్లాడదు. అదే దాని వోక్ కల్చర్ అనేది అక్కడ తయారైంది. ఆ చట్టాలన్నీ కూడాను ఏకపక్షంగా ఉండడంతో క్రమేపీ ఆ దేశం పట్ల వాళ్ళ చట్టాల పట్ల గౌరవం లేకుండా పోయే దిశగా వెళ్తున్నారు వీళ్ళు. రైట్. మరొక వైపు చైనాకు సంబంధించిన వార్త కూడా ఉంది సార్. గ్లోబల్ టైమ్స్ ఎడిటర్, మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, హూ షీజింగ్కి సంబంధించి గ్లోబల్ టైమ్స్ అనేదే చైనా మౌత్ పీస్ అని చెప్తూ ఉంటాం. గ్లోబల్ టైమ్స్లో వచ్చిన వార్తా కథనం మొత్తం ప్రతి పత్రిక కూడా ఈవెన్ ఇండియాలో కూడా క్యారీ చేస్తాం మనం. జనరల్గా అయితే గ్లోబల్ టైమ్స్ ఇలా అంది అంటే చైనా ఇలా అంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో భారత్ పైన, లేకపోతే తైవాన్ పైన, హాంకాంగ్ పైన, అనేక అంశాలపైన చైనా మౌత్ పీస్గా వ్యవహరించినటువంటి గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ని ఈరోజు తొలగించడం దేనికి సంకేతం? ఆయన పైన గతంలో నుంచి కూడా అంటే ఏదో ఒకటో రెండో విమర్శలు చేసినంత మాత్రాన మొత్తం తొలగించిన పరిస్థితి. సో ఈవెన్ ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉంది, వాటి గురించి వివరాలు చెప్తారా? హూ షీజింగ్ అన్న వ్యక్తి చైనా యొక్క భావజాలాన్ని, చైనాని సపోర్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి దాన్ని జర్నలిజం అనకూడదు మనం, వాళ్ళు జర్నలిజం అంటారు వాళ్ళు. ఆఫ్ కోర్స్. ఆయన చేసినటువంటి ఏవైతే కథనాలు ఉన్నాయో నిజంగా చైనాకి అంతకంటే పెద్ద సపోర్టర్ ఎవడు లేడు. సరే అది చైనా కంట్రోల్డే అనుకుందాం కాసేపు, అఫీషియల్ చైనా మీడియా కాకపోయినా చైనాస్ కంట్రోల్డ్ అనుకుందాం, లేదా చైనాని సమర్థిస్తున్నటువంటి జర్నల్ అనుకుందాం మనం. అమెరికాని దూషించడం కానీ, జపాన్ని దూషించడం కానీ, తైవాన్ని కానీ, భారతదేశాన్ని కానీ చైనాని సపోర్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి ఎడిటోరియల్స్ ఇవన్నీ మనం చాలా గతంలో చాలా చూసాం. గల్వాన్ ఇన్సిడెంట్లో భారతదేశాన్ని మట్టు కలిపేస్తాం మేము అని చెప్పేసి ఆయన రాసిన ఎడిటోరియల్స్ చూసాం. రాయడం, తర్వాత ఆస్ట్రేలియా మా చెప్పు కింద మీరు ఒక బబుల్ గమ్ అని చెప్పడం, ఇటువంటివి చాలా చేశాడు ఆయన. న్యూక్లియర్ బాంబ్స్ వేసేయండి అని చెప్పడం. కరెక్ట్. ఇటువంటివన్నీ కూడా మనం గతంలో గ్లోబల్ రౌండప్లో మనం చాలా చర్చించుకున్నాం. గ్లోబల్ రౌండప్ గురించి, గ్లోబల్ టైమ్స్ గురించి చర్చించుకున్నాం. అటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ మధ్యకాలంలో, నవంబర్ 1st వీక్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ముందస్తుగా ఉన్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మీడియా ఎవరైతే ఉన్నామో, అంటే గ్లోబల్ టైమ్స్ లాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళ వ్యక్తులని, వాళ్ళని మీరు నమ్మాలి. నమ్మితే కనుక మీ భావజాలను ముందుకు తీసుకెళ్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఎక్కడో నమ్మకం లేదు అనే కదా అర్థం. సిసిపి యొక్క నమ్మకం క్షీణిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. మనం అనుకుంటున్నాం, దీని గురించి చాలా సీరియస్గా మనం చర్చిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏ వార్తాపత్రికలు వీళ్ళు చర్చించండి మనం చర్చిస్తున్నాం. షీ జిన్పింగ్ యొక్క పరిస్థితి గురించి మనం చర్చించుకుంటున్నాం. మనం ఎప్పుడో ఏదో కొంపలు అంటుకుంటే కనుక వీళ్ళు మాట్లాడరు. మనం ఎవ్రీ గ్లోబల్ రౌండప్లో షీ జిన్పింగ్ పరిస్థితి ఏంటి మనం చెప్తున్నాం. షీ జిన్పింగ్ ఒక అబ్సెసివ్ మెంటాలిటీ తోటి
ఎక్కడైనా రిమోట్గా తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారంటే తను అటాక్ చేస్తున్నాడు. అదే ఈ స్టేట్మెంట్ తన వ్యతిరేకంగా వచ్చింది అని భావించి తనని తొలగించాడు. సరే, అంత రెప్యూటెడ్ పర్సన్ కాబట్టి అతను ఎడిటోరియల్ బోర్డు నుంచి తొలగించి జస్ట్ ఒక కంట్రిబ్యూటర్గా పెట్టారు. అతను ఏమైనా ఎక్స్పర్ట్ కామెంట్స్ ఇవ్వడానికి పెట్టాడు. అది తప్పితే పక్కన తీసేశాడు. అంటే మీ వ్యతిరేకంగా ఎక్కడ ఈవెన్ క్వశ్చన్ అంతా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని మీరు తొలగించేటువంటి ప్రక్రియ. అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉన్నది ఆ దేశంలో? ఆ దేశాన్ని చాలా ఆదర్శంగా చూపించి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మోదీ మమ్మల్ని కాలరాస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వామపక్షాలు ఇంటాలరెన్స్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారే, వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి? ఇక్కడ వామపక్షాలు లెఫ్టిస్ట్ లీనింగ్ లిబరల్స్ ఎవరైతే సోకాల్డ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత భావ స్వేచ్ఛ ఉన్నది? మోదీ గారిని పొద్దున్నేసి సాయంత్రం దాకా తిట్టేవాళ్ళు అక్కడ చిన్న ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకు హూ షిజియాన్ని ఎలా రిమూవ్ చేశారో ఈ రెండింటి కంపారిజన్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా కొంత చైనాకు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది ఆ వాణిని వినిపించడంలో. అఫ్కోర్స్ మీరు లాస్ట్ టైం చెప్పారు, జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ పదవీ బాధ్యతలు నుంచి విరమించుకున్న తర్వాత, ఆమె గద్దె దిగిన తర్వాత కొంత EU ఇటువైపు అడుగులు వేస్తుంది అన్నారు. దానికి తగ్గట్టుగానే ఒక పరిణామం కనబడుతోంది. ఈ చైనా స్టీల్ విండ్ టవర్స్ పైన టారిఫ్ని పెంచుతూ యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇది జర్మనీలో అధికార మార్పిడి ప్రభావమా, లేకపోతే యూరోపియన్ యూనియన్ ఏదో కంటి తుడుపు చర్యగా ఈ నిర్ణయాన్ని చూడాలా? దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది చెప్తారా? కరెక్ట్. ఇది యాంజెలా మెర్కెల్ వెళ్ళిపోవడంతో చైనాకు పెద్ద మిత్రుడు అన్నటువంటి వ్యక్తి అది పోవడంతో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఒలాఫ్ షుల్ట్జ్ ఎవరైతే వాళ్ళ కొత్త ఛాన్సలర్ ఉన్నాడో అతను కూడా ఇప్పుడు చైనాకి ఏం పెద్ద మిత్రుడేం కాదు. అవును. ఫ్రాన్స్ ముందస్తుగా ఉన్నది. ప్లస్ అక్కడ చాలా షీ జిన్పింగ్ చేసిన ఒక పిచ్చి పని ఏంటంటే, లిథువేనియా ఎప్పుడైతే టైవాన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు అనుమతించారో, లిథువేనియా మీద ఆంక్షలు విధించి వాళ్ళ డిప్లొమాటిక్ లెవెల్ని డౌన్గ్రేడ్ చేసి దుర్భాషలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే చేశారో యూరోపియన్లో ఉన్న దేశాలన్నీ కూడా లిథువేనియా వెనకాల వచ్చి నిలబడ్డాయి. ఓకే, చిన్న దేశం లిథువేనియా, అంత పెద్ద చైనాకి ఎదురుగా నిలబడగలిగారు వాళ్ళు. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ సపోర్ట్కి వచ్చిందో యూరోపియన్ యూనియన్ కూడా తిట్టడం మొదలెట్టాడు వాళ్ళు. చైనీస్ మీడియా కావచ్చు, చైనీస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ మీద కూడా బెదిరింపులు చర్యలు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. దాని రిటాలియేషన్గా వీళ్ళు ఏం చేశారంటే, విండ్ టర్బైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన స్టీల్, చైనాకి చాలా పెద్ద దాంట్లో నైపుణ్యం ఉన్నది. రమారమి 25 నుంచి 30% యూరోప్లో ఆ విండ్ టర్బైన్కి సంబంధించినటువంటి స్టీల్ చైనా నుంచి కొనుగోలు చేస్తారు. దాని మీద వీళ్ళు టారిఫ్స్ విధించారు. 9 నుంచి 14-15% దాకా వీళ్ళు టారిఫ్స్ విధించారు. ఒకటి. రెండవది అల్యూమినియం ఫాయిల్స్. అల్యూమినియం ఫాయిల్స్ అంటే మనం భోజనము అన్నింటిలో కూడా మనం అల్యూమినియం ఫాయిల్స్ ఇస్తాం కదా. మనం స్విగ్గీ ఆర్డర్ చేస్తేనో జొమాటో ఆర్డర్ చేస్తేనో మనకు వస్తున్నాయి కదా ఆ అల్యూమినియం ఫాయిల్స్, వాటి మీద కూడా ఆంక్షలు విధించారు. ఓకే. సో చైనాకి ఏంటంటే ఒక మెసేజ్ పంపించడం అనేది మనం చూస్తున్నాం. టఫ్ యూరోప్ అన్నది మీరు చేసే మేము ఊరుకోము, మా ఇండిపెండెన్స్ మాకున్నది, మమ్మల్ని లైట్గా తీసుకోకండి, ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్, గతి లేని పరిస్థితుల్లో మీరు మా దగ్గర ఉన్నారు, నేను ఏం చెప్పినా నేను ఏం చేసినా సరిపోతుంది అని మీరు అనుకోకండి అన్న మెసేజ్ దీనివల్ల వెళ్తున్నది. యాంజెలా మెర్కెల్ వెళ్ళినందువల్లనే జరిగింది ఇది. యాంజెలా మెర్కెల్ ఉంటే కనుక ఇది జరగనిచ్చుండేది కదా ఆవిడ. సో మీరు లాస్ట్ టైం చెప్పిన దానికి కొనసాగింపుగానే ఈ డెవలప్మెంట్స్ చూడాలంటారు. అడిషనల్ డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం మనం. ఎస్ మరొక వైపు చైనా, ఇందాక మీరు చెప్తున్నట్టుగా విండ్ టవర్స్కి సంబంధించి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు. టవర్స్ కంటే కూడా ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి చైనా ఎక్కడా లేనంత చాలా అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆల్మోస్ట్ $98 బిలియన్ విలువైన ఫుడ్ గ్రెయిన్స్ని కొనుగోలు చేశారనేది ఒక నంబర్. అండ్ పెద్ద ఎత్తున ఆహారపు నిల్వల్ని ఎందుకు పెట్టుకుంటోంది, ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఎందుకు ఉంటున్నాయనేది ఒక ప్రశ్న. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇందాక మీరు ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతూ చెప్తున్నట్టుగా చాలా ప్లేసుల్లో ధరల పెరుగుదల, కొన్ని దేశాల్లో అయితే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో, ఈవెన్ శ్రీలంక లాంటి దేశాలు ఫుడ్ స్కేర్సిటీతో ఇబ్బంది పడుతున్నాయి. సో మొత్తం ఆహారాన్ని తీసుకొని ఏం చేయాలనుకుంటోంది చైనా? వాళ్ళకు చైనాలో పంటలు పండించే భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది, కానీ పంటలు పండించే భూములు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ భూభాగం చూస్తే రమారమి 50% వాళ్ళకు పంటలు పండనటువంటి భూములు ఉన్నాయి. టిబెట్ కావచ్చు, జింజియాంగ్ కావచ్చు, గోబీ డెజర్టు, తర్వాత అంటే కొండ ప్రాంతము, అలాగే నార్దర్న్ మంగోలియాలో కూడా ఏం పెరగదు, అక్కడ లిటరల్గా ఏం పెరగదు.
కాబట్టి వాళ్ళకు ఉన్న భూమిలో కూడా వాళ్ళు డ్యాములు కట్టి నానా బీభత్సం చేసి ప్రకృతితోటి వాళ్ళు చెలగాటం ఆడేసరికి ప్రకృతి కూడా విపరీతంగా ఉండడంతో పోయినసారి వర్షాలు వచ్చి డ్యామ్స్ కొల్లగొట్టి మనం చూసాం అవన్నీ. ఆ భూములన్నీ కూడా వరదల్లో నిండిపోయేసరికి వాళ్ళకి ఏ కొద్దిపాటి ఉన్నది కూడా దెబ్బతిన్నది. రెండవది వాళ్ళ ఫర్టిలైజర్స్ కెమికల్స్ అన్ని దాంట్లో విపరీతంగా వాడి వాళ్ళ ఈల్డ్ పెంచే దిశగా మనకు స్టాటిస్టిక్స్ చూపిస్తారు. భారతదేశంలో మనకు ఎకరానికి 100 బస్తాలు పండితే వాళ్ళ దగ్గర 1000 బస్తాలు పండుతున్నాయి. చూడు చైనా ఎంత పురోగతి చెందుతోందని మన వాళ్ళు చాలామంది విశ్లేషకులు చెప్తుంటారు. ఆ 1000 బస్తాలకి 100 బస్తాలకి తేడా ఏంటంటే హానికరమైనటువంటి కెమికల్స్ వాళ్ళు దాంట్లో వాడారు కాబట్టి పెంచారు వాళ్ళు. దానితోటి క్రమేపీ భూమి యొక్క సారం చచ్చిపోయింది అక్కడ. అదే దాంతో నిజంగా వాళ్ళు పండించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళ ప్రజలలో ఆహారం కొరత వచ్చేసరికి వాళ్లకు ఇబ్బందులు వస్తాయో అని చెప్పేసి షీ జిన్పింగ్ స్వయాన ఆయన కొన్ని 2-3 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం తక్కువ ఆహారం తీసుకుందాము, వేస్ట్ చేయొద్దు, ఇటువంటివన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. క్లీన్ ప్లేట్ పాలసీ అని పెట్టారు వాళ్ళు. మీరు వెళ్ళి హోటల్లో మీరు ఆర్డర్ ఇస్తే షెఫ్కి కావచ్చు లేదా ఎవరైతే సర్వర్ ఉన్నాడో మీరు అడిగిన దానికంటే ఒక 60% 70% మాత్రమే ఫుడ్ ఇస్తారు, వేస్ట్ చేయకుండా ఉండాలని. వాళ్ళ టిక్టాక్లో వాళ్ళు చాలా ఫేమస్ ఏంటంటే ఎవరు ఎక్కువ ఆహారం తింటే కనుక ఆ వీడియోలన్నీ పెట్టేవాళ్ళు. ఇన్ని నూడిల్స్ తినడము, ఇంత చేపలు ఇవన్నీ తినడం, ఇవన్నీ వీడియోలు ఉండేవి. అవన్నీ బ్యాన్ చేశారు వాళ్ళు. అంటే ఆహారం ఎలా మనం తక్కువ తినాలి అన్న దిశగా వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని చూసి ప్రజలందరూ హోల్డింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ ప్రజలలో ఈ భయంతో మనకు తిండి ఆహార ధాన్యాలు లేకుండా పోతాయో అనే భయంతో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ విపరీతంగా హోల్డింగ్ మొదలుపెట్టింది, నిల్వ చేయడం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ $98 బిలియన్ వాళ్ళు ఈ అంటే నవంబర్ దాకా గత 11 నెలల్లో వాళ్ళు కొనుగోలు చేశారు. బహుశా ఈ నెల ఆఖరికి వచ్చేసరికి అది $100 బిలియన్ అయ్యేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాదు 10 ఏళ్లకు పోల్చి చూస్తే 10 ఏళ్ల క్రితం వీళ్ళు కొనుక్కుంటున్నటువంటి వీళ్ళు ఆహార ధాన్యాలు కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి ఈ 5 నుంచి 8 రెట్లు, అంటే కొన్ని ధాన్యాలు 5 రెట్లు, కొన్ని 8 రెట్లు, కొన్ని 7 రెట్లు ఇలా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ పాపులేషన్ అంతా పెరగలేదు, పాపులేషన్ తగ్గుతోంది. ఎందుకు నిలువ చేస్తున్నారు? భయంతో. ఎక్కడ వాళ్ళకు ఆహార కొరత వస్తుందో దాంతో అక్కడ విద్రోహం వచ్చి వాళ్ళని తీసేస్తారో అన్న భయంతో హోల్డింగ్ చేస్తున్నారు. దీనితోటి ప్రపంచవ్యాప్తంగా షార్టేజెస్ వస్తున్నాయి. అమెరికాలో కూడా ఫుడ్ షార్టేజెస్ వస్తున్నాయి. అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. అలాగే మనకు ఆఫ్రికా నుంచి చాలా కొల్లగొడుతున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు కొరత వస్తుంది. పాకిస్తాన్ సిపిఈసి వాళ్ళు రోడ్డు వేసుకోవడానికి సిపిఈసి పెట్టారు వాళ్ళు. సిపిఈసి రోడ్డుకి సంబంధం లేదు వాళ్ళకి, రోడ్డు కాదు, వాళ్ళు వేసిందే వాళ్ళ భూములు కొల్లగొట్టడానికి. సస్యశ్యామలమైనటువంటి సింధు నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళ పంట భూములను వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఏది పండుతోందో అవన్నీ చైనా తీసుకుపోతున్నారు. అక్కడ కరువు కాటకం వస్తుంది. సరే, చైనా శ్రీలంక గురించి మనం విశ్లేషించాం, ఇదివరకే చెప్పుకున్నాం వాళ్ళు. సో ఈ దేశాలన్నింటిలో కూడా అలాగే భారతదేశంలో కూడా మన ధరలు పెరుగుతున్నాయి. చైనాలో కూడా ఆఖరికి వెజిటబుల్స్ అంటే కూరగాయలు రమారమి 28% గత కొన్ని నెలల్లో వాళ్ళ ధరలు పెరిగాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మాంసాహారం కంటే కూడా కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు ధరల పెరుగుదల ఈవెన్ భారత్లో కూడా డెఫినెట్గా ఉన్నది. ఆల్రెడీ మనకు ప్రభావం కనిపిస్తున్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దుర్బలమైన పరిస్థితి చూడబోతున్నాము. ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇది ఎప్పుడైతే మెటీరియల్ సక్ చేసేస్తున్నారో మనం కూడా చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర పండేటువంటి ధాన్యాలు కాకుండా మనం ఇతరత్ర బయట నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆయిల్ సీడ్స్ మనం ఇండోనేషియా, మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాము. పామ్ ఆలివ్కి సంబంధించి ఇటువంటి చాలా మనం బయట నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. మనం కందిపప్పులు మనం కొన్ని ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా మనకు క్రమేపీ ధరలు పెరగబోతున్నాయి. అంటే చైనా యొక్క పవర్ హంగర్ అంటాం కదా, వాళ్ళ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ సత్తాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆ దురాశతోటి ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళు ఆహార లేమితనం, ఆహార లోపంలోకి వాళ్ళు నెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఇబ్బందికరంగానే కనబడుతోంది. పాకిస్తాన్ చాలా దివాళా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ ఈవెన్ మీరు అన్నట్టుగా ఇందాక అన్ని దేశాల్లోనూ ఈ ఆహారపు కొరత వల్ల ధరల పెరుగుదల అనేది చాలా సీరియస్గా కనబడుతోంది. టర్కీ కరెన్సీ లీరా భారీగా పతనమైన పరిస్థితి. ఈవెన్ ఎర్డోగాన్ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం వల్ల కూడా ఇది జరుగుతోందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. సో టర్కీలో ఇంతకుముందు కూడా మీరు చెప్పారు కరెన్సీ ఎలా పతనమవుతుందని చెప్పారు. అఫ్కోర్స్ గ్రే లిస్ట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి టర్కీ దేశం. ఒక అభివృద్ధి చెందిన దేశంగా టర్కీని చూస్తూ వచ్చాం. ఈవెన్ టూరిజంకి సంబంధించి కావచ్చు, టర్కీని ఒక
చాలా డెవలప్డ్ కంట్రీస్లో దీన్ని చూస్తూ వచ్చేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు క్రమక్రమంగా దిగజారుతున్న విధానం మీద మీ విశ్లేషణ ఏంటి? టర్కీ అధినేత ఎవరైతే తయ్యబ్ ఎర్డోగాన్ ఉన్నారో ఆయన తాను ఒక ఖలీఫ్గా భావించుకొని ఇస్లామిక్ ప్రపంచానికి తను ఒక ఖలీఫ్ కింద అతను ఏదైతే కార్యాచరణ మొదలుపెట్టాడో దాని పర్యవసానంగా ఈరోజు టర్కీ చాలా దీన పరిస్థితిలో ఉన్నది. టర్కీ యాక్చువల్గా యూరోపియన్ యూనియన్లో చేరవలసింది, యూరోపియన్కి చాలా దగ్గర ఉన్నటువంటిది. ఇన్ఫ్యాక్ట్ కమాల్ అటాటుర్క్ వచ్చిన తర్వాత చాలా మోడర్నైజ్ చేసిన విషయం మనకు తెలుసు. ఖలీఫత్ని తీసేయడము అటువంటి మనకు తెలుసు, వాళ్ళు మోడర్నైజ్ చేయడము ఇటువంటి. దాంతో ఇండస్ట్రీ బాగా పెరిగింది అక్కడ. వాళ్ళు ఇప్పుడు కూడా డ్రోన్ టెక్నాలజీలో చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు చాలా టెక్నాలజీస్లో వాళ్ళు వన్ ఆఫ్ ద పయనీర్ దేశం కింద మనం భావించవచ్చు. అటువంటి దేశాన్ని కిందికి తీసుకువెళ్లే దిశగా ఎర్డోగాన్ చేస్తున్నటువంటి పిచ్చి పనులు. ఈయన ఇప్పుడు ఏం చేశారంటే ఇస్లాం ప్రకారము ఇంట్రెస్ట్ అన్నది ఏదైతే ఉందో, మనకు ఏదైనా ఒక అప్పు తీసుకుంటే దానికి లేదా డిపాజిట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇస్లాంకి వ్యతిరేకం అని చెప్పి ఇంట్రెస్ట్ని తగ్గించుకుంటూ పోయాడు ఆయన. ఎకానమీలో ఎలా ఉంటుందంటే మనకు ఎప్పుడైతే మన కరెన్సీ దెబ్బతినడమో, మన ఎకానమీ కొంచెం దెబ్బతిని మన దగ్గర నుంచి క్యాపిటల్ విదేశాలకు వెళ్ళిపోతుంది అంటే దాన్ని ఆపడానికి కోసం మనం ఇంట్రెస్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాం, సో దట్ అట్రాక్టివ్గా ఉంటుందని. ఇప్పుడు అమెరికాలో ఇన్వెస్ట్ చేసేవాడికి 1% చాలు, 1%, ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంటుంది, మనకు సేఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు అక్కర్లేదు. అదే పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు 20%, 30% కావాలి. వాడు కూడా 1% ఇస్తే అక్కడికి ఎందుకు వెళ్తాం మనం? రిటర్న్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి. దేశం యొక్క సెక్యూరిటీ బట్టి మనం ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నీ దేశం మీద నమ్మకం లేదు ప్రజలకు, ఎవరు ఇన్వెస్టర్స్ నీ దగ్గర వచ్చి పెట్టట్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. కానీ నేను ఇంట్రెస్ట్ రేట్ పెంచాను, అది ఇస్లాంకి విరుద్ధము, షరియాకు విరుద్ధం అని చెప్పి ఆయన పెంచడం మానేశాడు. ఏ ఎకానమిస్ట్ అయితే ఆయనకి ఇటువంటి సజెషన్ ఇచ్చారో వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాడు ఆయన. అంటే ఇది పిచ్చితనం కాకపోతే ఏంటి? నువ్వు ఎకానమిస్ట్ కాదు, ఎకానమీ బాగా అర్థం చేసుకున్నటువంటి నిపుణులు చెప్తున్నప్పుడు వాళ్ళ మాట నువ్వు వినాలి, అది వినట్లేదు. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువలో పెట్టాడు ఆయన. దాంతో వాళ్ళ క్యాపిటల్ అంతా తక్కువ ఉండాలనేది షరియా ప్రకారం, ఇంట్రెస్ట్ ఉండకూడదు అన్నది వాళ్ళది, అసలు ఉండకూడదు. షరియా ప్రకారం ఇంట్రెస్ట్ అనేది హరాం, పాపం. అది ఇంట్రెస్ట్ అనేది పాపం. సో అందుకని తీశారు. ఇన్ఫ్యాక్ట్ ఇస్లామిక్ బ్యాంకింగ్ అని గల్ఫ్లో ఉంటుంది, దాంట్లో వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ ఎలాగో కలెక్ట్, ఇంట్రెస్ట్ ఏంది బ్యాంకింగ్ చేయలేరు. ఇంట్రెస్ట్ పేరు చెప్పకుండా దాన్ని ప్రాఫిట్ అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నేను అక్కడ ఒక కారు కొన్నాను, నేను కారు కొంటే వాళ్ళు ఇది కారు వాల్యూ ఇంత, దానికి ప్రాఫిట్ ఇంత అని యాడ్ చేసి ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ కింద చూపించి దాన్ని సేమ్ ఈఎంఐ కింద 3 సంవత్సరాలకి విభాగం చేసి ఇస్తారు మీకు. మనకు పే చేసేది ఒకటే, దాన్ని ఇంట్రెస్ట్ అని పేరు పెడతారా, ప్రాఫిట్ అని పేరు పెడతారా, రెండు ఒకటే. మన పేరు డిఫరెన్స్, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ అని చెప్పరు వాళ్ళు. సో అది ఇస్లామిక్ బ్యాంకింగ్, ఆ స్ట్రక్చరు దానికి అంతా వేరే ఉంది అది. ఎనీవే, ఎప్పుడైతే ఇటువంటి పిచ్చి చర్య చేశాడైనా వాళ్ళ లీరా అన్నది 8-9 లీరాలు ఒక డాలర్కు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 16.6, 16.7 దాకా వెళ్ళిపోయింది అది. అంటే ఆల్మోస్ట్ డబుల్, 100% క్రాష్ అయినట్టు మనం లిటరల్గా చూడొచ్చు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాడు ఆయన. దాని ప్రకారం ఏంటంటే లీరాలో కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే, ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్లకు లీరా పతనం చెందినప్పుడో లేదా ఇతరత్ర వేరే దేశంలో ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్షియల్ వల్ల ఏమైనా నష్టపోతే ఆ నష్టాన్ని టర్కీ భరిస్తుంది అని చెప్పాడు దాన్ని. ఓకే, దీంతో లీరా రేట్ కొంత పుంజుకొని ఇప్పుడు 10 లీరాలు ఒక డాలర్కి వచ్చి నిలబడింది ఇప్పుడు. కానీ ఇది చాలా టెంపరీ, ఎందుకంటే ఎప్పుడైతే మీరు రీపే చేయాలో 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 12 తర్వాత మీరు రీపే చేయాల్సి వచ్చినప్పుడు మీ లీరా పరిస్థితి ఇంకా దిగజారబోతోంది. కాబట్టి అప్పుడు మీరు వాళ్ళకు పే చేసే పరిస్థితిలో ఉండరు. మీరు 30-40% మీరు ఇంట్రెస్ట్ కట్టుకునే పరిస్థితిలో మీరు వస్తారు. అంటే ఆ దేశాన్ని దివాళా దిశగా తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి ఒక ఇస్లామిక్ మూర్ఖత్వంతో ఆ దేశాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు అతను చేసే పిచ్చి చర్యల వల్ల. ఒకవైపు టర్కీ, ఆఫ్ కోర్స్ మన భారత్ పర్స్పెక్టివ్లో ఆలోచించితే టర్కీ భారత్ వ్యతిరేక దేశాల జాబితాలో టర్కీ కూడా ఇప్పుడు కీలకంగా కనబడుతుంది ఈ మధ్యకాలంలో. పాకిస్తాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, అటు మలేషియా కావచ్చు, ఈ 3 యునైటెడ్ నేషన్స్లో కానివ్వండి అంతర్జాతీయ వేదికల్లో మనల్ని వ్యతిరేకిస్తూ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే టర్కీ అందులో ఉంటుంది. బట్ అటువంటి టర్కీ మీరు ఇందాక చెప్పినట్టుగా మనకు డ్రోన్లను ఇవ్వడం ఏంటి? డ్రోన్ టెక్నాలజీ, టర్కీ డ్రోన్లు అనేవి చాలా ఫేమస్. నిజంగా చెప్పాలంటే అజర్బైజాన్ యుద్ధంలో కూడా టర్కీ డ్రోన్ల వల్లనే సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ వచ్చింది, నిజంగా విజయం సాధించడంలో వాళ్ళ కీలక పాత్ర పోషించారు. టర్కీ డ్రోన్లు అనేవి ఇప్పుడు భారత్కు వస్తున్నాయి.
దీన్ని ఎట్లా చూడాలి? ఓవైపు ఏమో వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఇంకోవైపు మనతో ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు? అది భారతదేశం యొక్క దౌత్య విషయంలో మనకున్నటువంటి పారదర్శకత, మనకున్నటువంటి మెచ్యూరిటీ చూపిస్తుంది. లిటరల్గా మనకు శత్రువు అయినటువంటి టర్కీ, వాళ్ళతో కూడా మనం బిజినెస్ చేయగలుగుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి 100 డ్రోన్స్ తీసుకోగలుగుతున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అంటే మన ఇంట్రెస్ట్ ఏదుందో, భారతదేశం ఇంట్రెస్ట్ని మాత్రమే మనం ఫోకస్లో పెట్టుకొని చేస్తున్నాం. ఇతరత్ర వాళ్ళు ఏమైనా కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ముషరఫ్తో మాట్లాడాం, అక్కడ డెమోక్రసీ ఉందా లేదా మనకు అనవసరం. అలాగే మయన్మార్లో కావచ్చు, ఇతరత్ర ఏ దేశంలో అయినా కానీ కూడా వాళ్ళు ఎటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారో మనకు అనవసరం. భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ మనకు ముఖ్యమైనది. అందుకనే టర్కీతో మనం ఈ డీల్ చేసుకున్నాం. టర్కీ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు పాకిస్తాన్కి చాలా మిత్రుడుగా ఉంటూ చాలా క్లోజ్గా ఉన్నటువంటి దేశం అయినా కానీ కూడా ఈరోజు మనకిచ్చే డ్రోన్స్ వాళ్ళ మిత్రుడైన పాకిస్తాన్ మీదే మనం ఉపయోగిస్తామని తెలిసినా మనకు అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు టర్కీకి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనుల వల్ల ఫట్ ఆఫ్ గ్రే లిస్ట్లోకి వెళ్ళారు వాళ్ళు. అవును, ఫట్ ఆఫ్ గ్రే లిస్ట్లోకి వెళ్ళేసరికి వాళ్ళకి క్యాపిటల్ తగ్గిపోతుంది, వాళ్ళ కొనుగోళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్ తగ్గిపోతుంది, వాళ్ళ లీరా పతనం చెందుతోంది. ఈ పరిస్థితుల్లో చైనా ఎన్ని రోజులు ఎంతకాలం వాళ్ళని కాపాడగలదు? అవును, చైనా తర్వాత ప్రత్యామ్నాయం భారతదేశమే. భారతదేశంతో వాళ్ళు కనుక మైత్రి పెట్టుకోకపోతే వాళ్ళు ఇంకా అధపాతాళంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళకి. కరెక్ట్. కాబట్టి ఇది రియల్ పాలిటిక్, రియల్ డిప్లొమసీ, స్ట్రాటజిక్ డిప్లొమసీతో మనం చేసాం. ఇప్పుడు ఏ టెక్నాలజీ పాకిస్తాన్కి ఇచ్చారో వాళ్ళు, అదే టెక్నాలజీ మన దగ్గర కూడా మనం పెట్టుకోబోతున్నాం. అంటే పాకిస్తాన్కి ఉన్న అడ్వాంటేజ్, టర్కీ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్ అడ్వాంటేజ్ అనేది న్యూట్రలైజ్ చేస్తున్నాం మనం. ప్లస్ మన డిఆర్డిఓ డెవలప్ చేస్తోంది. మనము ఎక్కడైతే అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి అడిషనల్ టెక్నాలజీ తీసుకొస్తున్నాము. ఇది ఒక వండర్ఫుల్ గేమ్ భారతదేశం మనం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది క్లియర్గా. అంటే మనకు ఎవరితో మాట్లాడమో అటువంటి దేశంలో నుంచి కూడా మనకు కావాల్సింది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఇది వండర్ఫుల్ డిప్లొమాటిక్ మూవ్ కింద నేను భావిస్తాను. వండర్ఫుల్ సార్. మనం గ్లోబల్ రౌండప్లో గతంలో చర్చించాము. ఇథియోపియాలో జరుగుతున్నటువంటి ఒక అన్రెస్ట్ వాతావరణానికి సంబంధించి దానికి తెరదించినట్టుగా కనబడుతోంది. టిగ్రే రెబల్స్ని మట్టి కరిపించి ఇథియోపియన్ ఆర్మీ విజయం సాధించిన పరిస్థితి. అఫ్కోర్స్ యుఏఈ ఆర్మీ దానికి సపోర్ట్ చేసింది అనుకుందాం. మనం ఈవెన్ దుబాయ్ ఎక్స్పోలో ఇథియోపియన్ పెవిలియన్కి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ మీరు చాలా అద్భుతమైన విషయాలను మీరు అక్కడ చెప్తూనే అక్కడ ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడుతుంటే వాళ్ళు పెవిలియన్, ఇథియోపియన్ పెవిలియన్లో ఉన్న ఇథియోపియన్ సిటిజన్స్ అంటున్నది ఏంటంటే, గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. టిగ్రే రిబల్స్ రాంగ్ చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పేసి ఆయన మాట్లాడారు మనతో. సో ఎట్టకేలకు టిగ్రే రిబల్స్ని మొత్తానికి వీళ్ళు మట్టి కరిపించడం అనేది శుభ పరిణామంగా చూడాలా? అండ్ యుఏఈ ఇథియోపియాకి సపోర్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? మనకు టిగ్రే రెబల్స్ అన్న వాళ్లకు అమెరికా సపోర్ట్గా ఉంది. అమెరికా వాళ్ళకు ఆయుధాలు సప్లై చేయడము, అలాగే ధనం సప్లై చేయడం, ఇవన్నీ చేయడంతో వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ పాపులేషన్, వాళ్ళు 10% కంటే తక్కువ ఉన్నటువంటి పాపులేషన్. ఒక నార్త్ వెస్ట్ ఇథియోపియాలో నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో కొంత వాళ్ళ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతము. వాళ్ళు అడిస్ అబాబా వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో, క్యాపిటల్ ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ దాకా వచ్చేసి వాళ్ళు అడిస్ అబాబాని రేపో మాపో వీళ్ళు కబ్జా చేసుకుంటారు అన్నటువంటి పరిస్థితి దాకా వాళ్ళు వస్తే, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో అతని పవర్స్ని అతని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి తను స్వయంగా యూనిఫామ్ వేసుకొని యుద్ధంలోకి వెళ్ళాడు అతను. ఇది మనం గత గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. 2 గ్లోబల్ రౌండప్స్ ముందర మనం చర్చించుకున్నాం దీని గురించి. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే అతనికి సపోర్ట్గా యుఏఈ వచ్చింది. కరెక్ట్. యుఏఈ వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ, ఇన్ఫ్యాక్ట్ గల్ఫ్లో ఈరోజు అన్నిటికంటే అడ్వాన్స్డ్ మిలిటరీ కేపబిలిటీ ఉన్నది యుఏఈ. అండ్ ఇప్పుడు మళ్ళీ రఫేల్ తీసుకుంటుంది. 80 రఫైల్ తీసుకుంటుంది. గతసారి మనం డిస్కస్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ మన రఫైల్స్, భారతదేశానికి సంబంధించిన రఫైల్స్ ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మిడ్-ఎయిర్ రీఫ్యూలింగ్ అంతా యుఏఈ చేసింది. మిడ్-ఎయిర్ రీఫ్యూలింగ్ అవ్వకపోయినా కానీ కూడా యుఏఈలో మనం దఫ్రాన్ బేస్లో వచ్చి దిగి అక్కడ మళ్ళీ రీఫ్యూలింగ్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యాము. మళ్ళీ ట్రాన్సిట్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లిటరల్గా యుఏఈ ఈరోజు ఆ గల్ఫ్ రీజియన్లో ఒక పెద్ద శక్తిగా ఎదిగిందనమాట. వాళ్ళు ఈ ఇథియోపియన్ ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళు రావడంతో టిగ్రే రెబల్స్ని చాలా ఈజీగా వాళ్ళు మట్టుకట్టారు. ఇక్కడే ఒక మతలబు కనబడుతుంది. అంటే ఒకవైపు అమెరికానేమో టిగ్రే రిబల్స్ని సపోర్ట్ చేసింది, ఇంకోవైపు ఏమో ఇథియోపియన్ గవర్నమెంట్ని యుఏఈ సపోర్ట్ చేయడం, రెండు మళ్ళీ మిత్ర దేశాలు. కరెక్ట్. అండ్ దేనికి సంకేతం ఇది? మనకు ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే ఉంటాయి.
కాబట్టి ఆ గల్ఫ్ రీజన్లో ఏం జరిగినా యూఏకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతోంది అని మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అందుకే రఫేల్ తీసుకుంటున్నారు. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మనకు అక్కడ యూఏఈ మన జార్డన్ ఇజ్రాయెల్ మధ్యలో ఒప్పందం చేసింది యూఏఈ చేసిందని చెప్పాం మనం. అలాగే ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఖతార్ని కూడా ఇజ్రాయెల్ తోటి వాళ్ళిద్దరిని కలిపే దిశగా యూఏఈ పనిచేస్తుంది. కరెక్ట్. మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్గా ఉండడంతో మహమ్మద్ బిన్ సల్మాన్ ఖతార్కి వెళ్ళి వచ్చాడు ఆయన. సో ఓవరాల్గా గల్ఫ్ రీజన్లో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ వాళ్ళ ఇష్యూస్ మేనేజ్ చేసుకునే దిశగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి యూఏఈ ఇథియోపియాలో కూడా వాళ్ళు జోక్యం చేసుకొని సపోర్ట్ చేశారు. వాళ్ళ డ్రోన్స్ వెళ్ళేసరికి టిగ్రే రెబల్స్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. ఎన్ని ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ వచ్చాయంట. వస్తే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి ఒక ఊరిని మళ్ళీ ప్రభుత్వ సైనికులు దాన్ని వెనక్కి తీసుకున్నారు. టిగ్రే ఏరియాని కూడా వాళ్ళు కొంత ఏరియా క్యాప్చర్ చేసుకోగలిగారు వాళ్ళు. సో ఇది అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తుందో ఇది ఇంకొక ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగ పలాయనం చెందారో అలాగే ఇథియోపియాలో కూడా ఓడిపోయారు వాళ్ళు. ఇథియోపియాలో కొత్త ఫ్రంట్ ఓపెన్ చేయబోతున్నారని మనం కొన్ని గ్లోబల్ రౌండర్స్ ముందర మనం దీని గురించి డిస్కస్ చేసాం మనం. ఈరోజు అమెరికా అక్కడ కూడా ఓడిపోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి దుస్థితి. మొత్తంగా మిడిల్ ఈస్ట్లో అంటే వెస్ట్ ఏషియాలో, మన దృష్టిలో అయితే వెస్ట్ ఏషియా, వాళ్ళ దృష్టిలో వెస్ట్ దృష్టిలో అయితే మిడిల్ ఈస్ట్. సో అక్కడైతే పరిణామాలు పూర్తిగా మారుతున్నాయనిపిస్తోంది. అండ్ అంతేకాదు సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారి నేను నిజంగా చాలా పెద్ద విషయం మీరు నాకు చెప్పారు. ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది 4 రోజుల పాటు సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో మ్యూజిక్ ఫెస్టివల్ అనేది నిజంగా చరిత్రలో నిలిచిపోయే సందర్భం. పూర్తిగా ఎంబీఎస్ సారథ్యంలో, మహమ్మద్ బిన్ సల్మాన్ సారథ్యంలో పూర్తి షిఫ్ట్ జరగబోతోందా ఇస్లామిక్ దేశాల్లో? డెఫినెట్గా ఒక రెవల్యూషన్ చూస్తున్నాం మనం. రెవల్యూషన్. నేను యాక్చువల్గా సౌదీ అరేబియాలో పనిచేసి వచ్చాను నేను. అవును. అక్కడ స్త్రీలు వాళ్ళ బంధువులైన పురుషులు లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. తండ్రో, కొడుకో, తమ్ముడో, వీళ్ళు ముగ్గురు కాకుండా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద అడల్టరీ ఛార్జీలు పెట్టి వాళ్ళని చంపేసేవాళ్ళు. అలా ఉండేది అక్కడ పరిస్థితి. అటువంటి దేశం. ఇన్ఫ్యాక్ట్ నేను ఉన్నప్పుడు ఒక కేసు వచ్చింది. 80 ఏళ్ల ముసలి ఆవిడ, పాపం ఆవిడకి తిండి పెట్టడానికి ఎవరు లేకపోతే మనవడు ఎక్కడో పని మీద వెళ్ళిపోతే మనవడి ఫ్రెండ్ అంటే తనకంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు చిన్న కుర్రవాడు ఒకతను వచ్చి ఆ వృద్ధ స్త్రీకి తిండి పెడితే నీకు సంబంధం లేని పురుషుడు ఉన్నాడని చెప్పి ఆవిడ మీద అడల్టరీ కేసు పెట్టారు. అటువంటి దేశము ఈరోజు మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తుందంటే కనుక అది అసలు అన్బిలీవబుల్. జస్ట్ ఒక 3-4 సంవత్సరాల ముందర ఇది జరిగేది నభూతో భవిష్యత్ సౌదీ అరేబియాలో. అటువంటిది ఈరోజు మనం అంత చేంజ్ చూస్తున్నాం. మనం స్త్రీలకు స్వేచ్ఛ చాలా వచ్చింది. అంటే మనతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు, వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేయకూడదు. ఆ దేశంలో ముందర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడాలి. వాళ్ళ డ్రైవింగ్ అలౌ చేశారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళ పురుషుల యొక్క సపోర్ట్ లేకుండా వాళ్ళు స్వయాన వెళ్ళొచ్చు అని వాళ్ళకి పర్మిట్ చేశారు. ఏమైనా ఒక స్త్రీ దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే కనుక ఆ భర్తనో తండ్రో సంతకం పెడితే కానీ ఆవిడకి పాస్పోర్ట్ కంట్రోల్లో వాళ్ళు అలౌ చేసేవారు కదా ఆవిడని. సో అటువంటిది ఇప్పుడు అటువంటి కంట్రోల్ లేకుండా తను వెళ్ళగలుగుతుంది. దానిపై పెచ్చు ఒక స్త్రీ మొహం చూపించకూడదు, మొత్తం శరీరం కప్పుకోవాలి, బుర్ఖాలో ఉండాలనేటువంటి దేశంలో ఇక్కడ అందరూ స్త్రీలు పురుషులు అందరూ కలిసి వాళ్ళు 4 రోజులు మ్యూజిక్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారంటే డీజేలు హోరు అసలు ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్ అనమాట. రోజుకి 1.5-2 లక్షల మంది వచ్చారు. 4 రోజుల్లో 7 లక్షల పైన అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారని మనం వింటున్నాం. మనం దాంట్లో కూడా అజాన్ వాళ్ళు వినిపించి వాళ్ళ ప్రార్థనకి టైం అయితే కనుక అందరూ ఆపేసి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మ్యూజిక్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. అంటే ఇంత చేంజెస్ చూస్తున్నాం మనం. అలాగే ఒక రీసెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సౌదీ అరేబియాలో స్త్రీలు స్లీవ్లెస్ వేసుకొని అక్కడ ర్యాంప్ మీద వెళ్ళడం అన్నది అసలు అన్ఇమాజినబుల్. సౌదీ అరేబియా కాని స్త్రీలు అయితే కనుక తల వరకు వాళ్ళు అబయా వేసుకోవాలి. సౌదీ అరేబియా స్త్రీ అయితే కనుక పైన కూడా బుర్ఖా ఉండాలి వాళ్ళు. కళ్ళు తప్ప ఏం కనిపించడానికి వీల్లేదు. అటువంటి దేశంలో ఇంత రెవల్యూషన్ అన్నది అసలు అన్ఇమాజినబుల్. నేను అక్కడి నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలే అయింది. నేనే చూస్తున్నాను ఇంత డిఫరెన్స్ అనేది అసలు అన్బిలీవబుల్. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ రాడికలైజేషన్ అనేది తగ్గుతుంది. ఆ దేశం అనేది నార్మల్ దేశంగా వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు. ఇది ఈ దిశగా ఉంటే
ఇతరత్ర దేశాలన్నీ మతమౌఢ్యంలోకి వెళ్తున్నాయి. అదే చెప్పాలనుకుంటున్నాను. సౌదీ అరేబియానేమో తబ్లిగీ జమాత్ని బ్యాన్ చేసింది. అదే తబ్లిగీ జమాత్కి సపోర్ట్ చేస్తూ పంజాబ్ అసెంబ్లీ, పాకిస్తాన్లోని పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేయడం. సో అంటే ఎటు వెళ్తోంది పాకిస్తాన్ అనే క్వశ్చన్ వస్తుంది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఇస్ ఎ కంట్రీ ఆఫ్ జోక్ అని మీరు చాలాసార్లు అంటూ ఉంటారు బేసికల్లీ. సో పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ తబ్లిగీ జమాత్ని సపోర్ట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈవెన్ మన దేశంలో కూడా కొంతమంది తబ్లిగీ జమాత్కి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మత పెద్దల వాణిని మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో వాటిల్లో. ఫోర్స్ ఫర్ గుడ్ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రెజల్యూషన్లో, పాకిస్తానీ పంజాబ్ అసెంబ్లీ. అంటే తబ్లీగీ జమాత్ అన్నది చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ఒక నాన్ పొలిటికల్ పార్టీ, చాలా ఇస్లాంని ముందుకు తీసుకువెళ్ళే దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు. మా దేశ గౌరవాన్ని వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా పెంచారు వీళ్ళు, కాబట్టి వీళ్ళని మనం గౌరవించాలి అనే దిశగా వాళ్ళు ఒక తీర్మానం చేశారు వాళ్ళు. అంటే ఇది యాక్చువల్గా డైరెక్ట్లీ కాంట్రడిక్టింగ్ సౌదీ అరేబియా బ్యాన్. సౌదీ అరేబియా బ్యాన్ చేస్తే మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, వీళ్ళు ఎక్కడ టెర్రరిజం లేదు, చాలా మంచివాళ్ళు అని వీళ్ళు కితాబ్ ఇచ్చారు వాళ్ళకి. అదే పంజాబ్ అసెంబ్లీ, పాకిస్తానీ పంజాబ్ అసెంబ్లీ 5 ఏళ్ల క్రితము తబ్లిగీ జమాత్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని రెజల్యూషన్ పాస్ చేశారు. మీ ప్రకారమే వాళ్ళు టెర్రరిస్ట్స్. ఈరోజు సౌదీని వ్యతిరేకించడానికి కోసం మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు మీకు అవసరం కాబట్టి మేము సౌదీ అరేబియా కంటే మేము ఎక్కువ ఇస్లామిస్టులు, ఎక్కువ ముస్లిమ్స్ అని చెప్పుకోవడానికి చేసిన ఒక పిచ్చి పని ఇది. అంటే ఎంబీఎస్ చలవ వల్ల వాళ్ళు కట్టర్పంథీ భావజాలాన్ని వదిలేసుకొని నార్మల్ దేశంగా వాళ్ళు తయారవుతుంటే మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి ఇంకా మీ దేశాన్ని ఒక ఎక్స్ట్రీమిస్ట్ దిశగా మీరు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఇంకొక వైపు పాకిస్తాన్ కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మీరు గతంలో కూడా మీరు చెప్పారు, అమెరికాలో ఉన్న పాక్ ఎంబసీ అధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది అనేది కనిపించింది. ఇప్పుడు అర్జెంటీనాకు కూడా అది పాకినట్టు కనబడుతుంది. ఇంకా ఎన్ని దేశాలు ఉన్నాయో తెలియదు. ఎంబసీలో పనిచేస్తున్న అధికారులకి జీతాలు ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్ ఉండడం దేనికి సంకేతం? ఎట్లా చూడాలి దీన్ని? వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెసే అప్పులతో బతుకుతున్నారు వాళ్ళు. అవును, లిటరల్గా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ వేసి చూస్తే, వాళ్ళ జీడిపిలో వాళ్ళ రెవెన్యూ చూస్తే కనుక వాళ్ళ లోకల్ వాళ్ళ దేశంలో వాళ్ళు కలెక్ట్ చేస్తున్నటువంటి ట్యాక్సులు వాళ్ళు ఒక ఎత్తే అయితే, వాళ్ళ ఆర్మీకి సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు ఏదైతే ఉన్నదో, అంటే ఇంక్లూడింగ్ న్యూక్లియర్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి ఖర్చులు ఇది సరిపోదు. ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి కూడా సరిపోవట్లేదు. మిగతా అప్పులతో బతుకుతున్నారు. అప్పులు లేకపోతే కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేదు ఆ దేశం. కానీ ఆ దేశం న్యూక్లియర్ పవర్ కాబట్టి దాన్ని ఎవరు కొలాబ్స్ అవ్వకుండా కాపాడుతున్నారు దాన్ని. దాంతో ఎవరో ఒకరికి వాళ్ళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకు. ఎంబసీల మీద పడ్డారు వాళ్ళు. ఎక్స్టర్నల్ కనీసం దేశంలో మనకు గొడవలు లేకుండా ఇక్కడ వీళ్ళ జీతాలు ఇచ్చుకుందాము, బయట వాళ్ళ సంగతి చూసుకుందాము. వాళ్ళ ఎంబసీ స్టాఫ్కి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి వాళ్ళు జీతాలు ఇవ్వలేదు, డిలే చేశారు, కోతలు కోసారు. ఇది వాళ్ళు బయటకు చెప్పుకోవట్లేదు. కొంతమంది వాషింగ్టన్ స్టాఫ్ కావచ్చు, అలాగే అర్జెంటీనా స్టాఫ్ కావచ్చు, వాళ్ళ అక్కసు బయట వెళ్ళిపుచ్చుకొని వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. లేటెస్ట్గా పాకిస్తాన్ ఎంబసీ అర్జెంటీనాలో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు ఏం చేశారంటే, ఇమ్రాన్ ఖాన్ మా దేశానికి ప్రధానిగా ఉండడానికి అర్హుడు కాదు, ఇతన్ని తీసేయాలి. ఇతన్ని తీసేయకపోతే కనుక మనం పాకిస్తాను అర్జెంటీనా ఇద్దరు J17 గురించి చర్చలు చేసుకుంటున్నారు, ఆ చర్చలు విఫలమవుతాయి, ఇది మన దేశానికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, కాబట్టి ఇమ్రాన్ ఖాన్ సరి అయిన వ్యక్తి కాదు అని వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళు J17 అనేది చైనా యొక్క ప్రోడక్ట్. అది దాన్ని పాకిస్తాన్లో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీన్ని అర్జెంటీనాకు అమ్మాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇది వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. అది సరే, యాజ్ యూజువల్ మాది ట్విట్టర్ హ్యాండిల్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పి తర్వాత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతే. ఇది ఒకసారి జరిగితే అనుకోవచ్చు, వాషింగ్టన్ డీసీలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అలాగే యూరోపియన్ దేశాల్లో కూడా 2-3 దేశాల్లో ఇలాగే జరిగిందని మనకు వార్తలు వస్తున్నాయి. సో ఆ దేశం యొక్క దివాళాతనం అన్నది ఇవన్నీ దర్శిస్తున్నాయి. మరొక వైపు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OIC మీటింగ్ జరిగింది. ప్యారలల్గా అదే సమయంలో ఢిల్లీలో జరిగిన సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన మీటింగ్. ఈ రెంటి అవుట్కమ్ ఏంటి? సరే, పాకిస్తాన్లో జరిగిన ఆ మీటింగ్కి మనం అఫ్కోర్స్ OICలో మనం కూడా భాగస్వామిగానే ఉన్నాము, దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా కాదు కానీ, బట్ మనల్ని ఇన్వైట్ కూడా చేయలేదు పాకిస్తాన్.
అండ్ పాకిస్తాన్లో ఒకవైపు మీటింగ్ జరుగుతున్న టైంలోనే భారత్లో మీటింగ్ కూడా ఇంకొక వైపు జరిగింది. ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు దీనికి కూడా వచ్చారు. కాబట్టి ఈ రెంటి టేక్అవేస్ చెప్తారా? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో భారతదేశం ఒక అబ్జర్వర్ స్టేటస్ కింద వాళ్ళు మనకి ఇచ్చారు వాళ్ళు. అందుకనే మనం గతంలో మన సుష్మా స్వరాజ్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ వచ్చారు. సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ని బాయ్కాట్ చేస్తూ పాకిస్తాన్ దాన్ని బహిష్కరించినప్పుడు ఒక హిందూ దేశాన్ని ప్రతినిధిని మీరు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎలా తీసుకొస్తారో అని వాళ్ళు ఆక్షేపణ చెప్పారు. అప్పుడు అదే పంథాలో ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఇస్లామాబాద్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చర్చిద్దాము అని పెట్టిన ఓఐసీ కాన్ఫరెన్స్లో భారతదేశాన్ని ఇన్వైట్ చేయలేదు వాళ్ళు. దానికి భిన్నంగా చూస్తే మనం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎన్ఎస్ఏ మీటింగ్ పెట్టినప్పుడు మనం పాకిస్తాన్ ఎన్ఎస్ఏ మొయిద్ యూసుఫ్ని కూడా మనం ఇన్వైట్ చేశాం. ససేమిరా నేను పోను, వీళ్ళు ట్రబుల్ మేకర్స్, ఆ దేశంతో నేను ఎందుకు చర్చిస్తానని చెప్పి అతను రిఫ్యూజ్ చేశాడు. మనమేమో ఎక్కడ పాకిస్తాన్ని పిలవాలో అక్కడ పిలుస్తున్నాం మల్టీలాటరల్ ఫోరమ్స్లో, కానీ వాళ్ళు మల్టీలాటరల్ ఫోరమ్స్ కూడా భారతదేశాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైనది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి చర్చిస్తుంటే పాకిస్తాన్ అక్కడ కూడా కశ్మీర్ ఇష్యూని లేవనెత్తారు. వాళ్ళు కశ్మీర్ ఇష్యూని లేవనెత్తితే వాళ్ళ మద్దతుగా ఒక్క ఇస్లామిక్ దేశం కూడా రాలేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళ యత్నాలన్నీ అక్కడ ఫెయిల్ అయినాయి. పైపెచ్చు వాళ్లకు అక్కడ ఎటువంటి సక్సెస్ రాలేదు. ఒక ఇస్లామిక్ కంట్రీ కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయలేదు. పాకిస్తాన్ స్వయాన్ని రికగ్నైజ్ చేయలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఏదో ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్గా లేదా ఆఫ్ఘనిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరిస్తూ వాళ్ళకు మద్దతుగా ఆయన స్పీచ్ ఇవ్వడం మనం చూసాము. అంతేకాదు ఒక దౌర్భాగ్యమైన స్పీచ్ ఆయన ఏమి ఇచ్చాడంటే వాళ్ళ కల్చర్ వేరే, మనం దాన్ని జడ్జి చేయరాదు, ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్ అది, మనం దాని మీద జడ్జిమెంట్ చేయకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, అంటే అక్కడ జరుగుతున్న స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఆయన వెనకేసుకొచ్చి వాళ్ళని కూడా సమర్థించేటువంటి ప్రయత్నం చేశాడు ఇమ్రాన్ ఖాన్. ఒక ప్లే బాయ్, ఇంతమంది స్త్రీలతోటి ఆయన అఫేర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఇంత విచ్చలవిడి జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కట్టర్ ఇస్లామిక్ ఒక ముల్లా కంటే దరిద్రంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రధానమంత్రి మనం చూస్తున్నాం. అది అలా ఉండగా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎవరు కమిట్ చేయలేదు ధనం ఇస్తామని, కానీ ఏమీ కమిట్మెంట్ అవ్వలేదు. నెట్లుగా ఫెయిల్ అయిందని చెప్పాలి ఆ కాన్ఫరెన్స్. అదే రోజు ఇక్కడ భారతదేశంలో మన ఢిల్లీలో ఈ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కనుక మన కాన్ఫరెన్స్ లేకుండా ఉంటే ఈ ఫారెన్ మినిస్టర్స్ ఇస్లామాబాద్లో ఉండవలసింది. ఓకే, అంటే వాళ్ళ ప్రయారిటైజేషన్ ఎక్కడ చేసుకున్నారు? కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తర్వాత మన తాజికిస్తాన్, ఇవన్నీ కూడా మొత్తం 5 సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో భాగస్వాములు. వాళ్ళ సీనియర్ మోస్ట్ ఫారెన్ మినిస్టర్స్ని భారతదేశం పంపించారు, జూనియర్ మినిస్టర్స్ని ఇస్లామాబాద్ పంపించారు. అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కూడా ఈ దేశాలు ఎవరిని ఎక్కువ గౌరవిస్తున్నారో ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం కూడా అప్పుడే ఎందుకు పెట్టాం మీటింగు? పాకిస్తాన్కి మనమేంటో చెప్పడానికి. ఇది ఒక పెద్ద పొజిషనింగ్ మనం చేయగలిగాం. ప్రపంచ దేశాలు మనల్ని ఎలా చూస్తున్నాయి, పాకిస్తాన్ ఎలా చూస్తున్నాయి అనేది మెసేజ్ వచ్చేసింది. అబ్సల్యూట్ ఆప్టిక్స్లో మన దౌత్యపరంగా మనం చాలా అద్భుతమైన ఒక మెసేజ్ పంపించాం మనం అక్కడ. మరొక వైపు మయన్మార్లో ఈ ఆర్మీ జుంటా పాలనలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారత ఫారిన్ సెక్రటరీ హరీష్ శ్రింగ్లా అంటే ఒక అధికారిక హోదాలో భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి సెక్రటరీ మయన్మార్లో పర్యటించడం, దాని నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటి? ఎందుకంటే మయన్మార్కి సంబంధించి నేను కూడా ఒక వీడియో చేశాను రైట్ యాంగిల్లో. అఫ్కోర్స్ ఈ మణిపూర్లో ఇష్యూకి మయన్మార్లోని మూకలకి సంబంధం ఉంది అనే అంశం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో దానికోసమే వెళ్ళారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అది చాలా కీలకమైంది. మనం ఏంటంటే ప్రాగ్మాటిజం ఉండాలి మనకు. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని మీద మనం జడ్జిమెంట్ చేసేటువంటి పరిస్థితి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మన ఇంట్రెస్ట్ ఏవో మనం కాపాడుకునే దిశగా మనం చూడాలి. మయన్మార్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెస్ట్ అందరూ వాళ్ళ మీద ఆంక్షలు విధించారు, వాళ్ళ మీద బ్యాన్స్ ఉన్నాయి. దీనివల్ల చైనా అక్కడికి వస్తుంది. చైనా అక్కడ వాళ్ళకు ప్రాజెక్టులు వేస్తోంది, అక్కడ రోడ్లు కడుతోంది, చాలా చేస్తోంది. సో మయన్మార్ మొత్తం కనుక చైనా కబ్జాగా వెళ్ళిపోయిందంటే మనకే ఇబ్బంది. మనకు ఇక్కడ చికెన్ స్నెక్లో వాళ్ళు అక్కడ డోక్లాం ఏరియాలో వాళ్ళు ముందుకు వస్తున్నారు. నేపాల్ని వాళ్ళు లిటరల్గా వాళ్ళ కబ్జాలోకి తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు భూటాన్ కూడా వాళ్ళతో MOU సైన్ పెట్టుకున్నారు వాళ్ళు. భూటాన్ని ఏం చేస్తారో మనకు తెలియదు.
ఇక్కడ మయన్మార్ కూడా చేతిలో పోయిందంటే కానీ మన చుట్టూతర చైనా వచ్చి ఒక కబ్జా మనకు ఒక ఉచ్చు బిగించేటువంటి దిశగా చైనా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళతో చర్చలు మనం చేయవలసిన అవసరం మనకున్నది. ప్రాగ్మాటిజం దాంతో మనం ప్రాక్టికల్గా మనం వాళ్ళతోటి చర్చలు చేయడానికి వెళ్ళాం అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు మనం సమర్థిస్తున్నట్లు కాదు. ఆఫ్ కోర్స్ ఎస్, వాళ్ళు డెమోక్రసీని కాలరాసి ఆంగ్ సాంగ్ సూచీని వాళ్ళు అరెస్ట్ చేయడం అన్నది మనం నిరసించాము, దానికి మనం స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. అలాగే శ్రింగ్లా గారు కూడా అక్కడ వెళ్ళినప్పుడు డెమోక్రసీని ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెస్టార్ చేయండి అని చెప్పడం జరిగింది అఫీషియల్గా. సరే, అన్నిటికంటే కీలకమైంది ఈ రెబెల్స్కి సంబంధించి మణిపూర్లో జరిగిన 5 మంది మన జవాన్లు ఎక్కడైతే చనిపోయారో దాని తర్వాత అప్రమత్తమై లిటరల్గా మనం అక్కడ జుంటాకు వార్నింగ్ ఇచ్చొచ్చాం. మనం మీరు కనుక వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మేము మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేస్తాం, అక్కడికి వస్తాం మేము, మీరైనా కంట్రోల్ చేయండి మాకైనా ఇవ్వండి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిప్లొమాటిక్గా అవన్నీ చెప్పం కదా, వాళ్ళని బెదిరించామని చెప్పం మనం. సో మనం చేసి వచ్చాం. ఒక ఫారెన్ సెక్రటరీ లెవెల్ వ్యక్తి వెళ్ళాడంటే కనుక అంత సీక్రెట్గా ఉంటేనే ఆయన వెళ్తాడు, లేకపోతే మామూలుగా అంబాసిడర్స్ వెళ్ళి చెప్పొచ్చు. దానికి వాళ్ళు కూడా అక్కడ ఆర్మీ జుంటా ఏదైతే ఉన్నదో ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. భారత వ్యతిరేకమైన శక్తులు మా దేశంలో వాళ్ళు ఏమీ మీకు నష్టం కలిగించకుండా మేము చూసుకుంటాం, వాళ్ళు మీకు ఎటువంటి హాని కలిగించకుండా మేము మీకు సమర్థంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం మనం. ఓకే, సో ఇది ప్రాక్టికల్ ఎంగేజ్మెంట్ అంటాం మనం. దేశంలో మనకు వ్యతిరేకమైన శ్రీలంకలో మనకు వ్యతిరేకమైనటువంటి రాజపక్ష కుటుంబంతో కూడా మనం డీల్ చేస్తాం. అలాగే మనకు పాకిస్తాన్తో కూడా ఆఫ్ఘనిస్తాన్కి వీట్ పంపించడానికి మనం 50,000 టన్నులు పంపించడానికి వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నాం. అలాగే వీళ్ళతో డీల్ చేస్తున్నాం. మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి కోసం ఎవరితోనైనా డీల్ చేస్తామన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మరొక సిగ్నిఫికెంట్ అంశం కనబడుతోంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. ఇది అఫ్కోర్స్ ఇది మన భారతదేశానికి సంబంధించిన విషయమే, బట్ అంతర్జాతీయంగా కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి, అంతర్జాతీయ అంశం కూడా కాబట్టి 70% మంది పాకిస్తానీయులు అంటే భారత్ పౌరసత్వం అడుగుతున్న వారిలో 70% మంది పాకిస్తానీయులే అనేది భారత ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకు పాకిస్తాన్ నుంచి ఇంతగా భారత పౌరసత్వం గురించి అడగడం అనేది కనపడుతోంది మిగతా దేశాలతో పోల్చితే? మనకు సిఏఏ చట్టం ఎప్పుడైతే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో దాంట్లో ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేశారు, మైనారిటీస్ అనే పెట్టారు మనం. ఓకే, నిజంగా ఈరోజు భారతదేశం కనుక అక్కడి నుంచి ముస్లిమ్స్కి అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చి మీరు కనుక పాకిస్తాన్ని తిరస్కరించి భారతదేశాన్ని మా మాతృభూమి అని మీరు యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వస్తే మీకు పౌరసత్వం ఇస్తాము అని కనుక భారతదేశం ప్రకటిస్తే సగం పాకిస్తాన్ ఖాళీ అయిపోతుంది. ఓకే, లిటరల్గా మన దగ్గరకు వస్తారు వాళ్ళు. సింధ్లో కావచ్చు, బలూచిస్తాన్లో కావచ్చు, ఎస్పెషలీ ఈ 2 ప్రాంతాల్లో వాళ్ళ పాకిస్తాన్ వ్యతిరేక భావజాలం అన్నది ప్రజల్లో చాలా డీప్గా ఉంది. బలూచీలు అయితే లిటరల్గా ఒక 5% తప్ప పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. 95% భారతదేశాన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే సింధ్లో కూడాను. ఖైబర్ పఖ్తూన్ఖ్వా తెలిసిన విషయమే, వాళ్ళని ఆల్మోస్ట్ ఒక టాయిలెట్ పేపర్ కింద వాడుకుంటోంది పాకిస్తానీ పంజాబ్. సో లిటరల్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ పంజాబ్ నుంచి కూడా చాలామంది ఇక్కడ షిఫ్ట్ అవుతారు. షోయబ్ మలిక్ లాంటి వాడు కూడా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని భారత సిటిజన్షిప్ తీసుకొని ఇక్కడ వచ్చేస్తాడు, అతను హైదరాబాద్లో సెటిల్ అయిపోతాడు. లిటరల్గా ఇది జరుగుతుంది. అద్నాన్ సామీ ఒక ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకొని భారత పౌరసత్వం తీసుకోగలిగాడు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అటువంటి ఫ్రీడమ్ ఇస్తే కనుక ఇది జరగబోతోంది. అందుకనే గల్ఫ్లో కూడా లాంగ్ టర్మ్ వీసా అన్నది వాళ్ళకి ఇవ్వరు. అవును, మీరు అక్కడ ఉన్నప్పుడు చెప్తున్నారు. అవును, లాంగ్ టర్మ్ వీసా ఇస్తే కనుక మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం గల్ఫ్లో తీసుకొచ్చి పెడతారు. అక్కడ వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం ధనాన్ని వాళ్ళకు దోచుకోవడం కోసం ఉంటారేమో, కానీ పర్మనెంట్గా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. అక్కడ ఒక్క ఆర్మీ ఆఫీసర్ కూడా, సీనియర్ ఆర్మీ ఆఫీసర్, రిటైర్ అయిన జనరల్స్ ఎవరు కూడా అక్కడ ఉండరు, ఆ దేశం వదిలేసి వెళ్ళిపోతారు. ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా లేడు లిటరల్గా. సరే, ఆసిఫ్ అలీ జర్దారీ ఒకడు ఉన్నాడు తప్పితే మిగతా అందరూ, ముషర్రఫ్, అందరూ, నవాజ్ షరీఫ్ అందరూ బయటికి వెళ్ళిపోయారు. రేపు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అదే. ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయాడంటే ఆ పాకిస్తాన్లో ఉండడు, తను కూడా వెళ్ళిపోతాడు బయటికి. అది ఆ దేశం దౌర్భాగ్య పరిస్థితి. అందుకనే ప్రతి ఒక్కరు భారత పౌరసత్వం కావాలని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం నేను గల్ఫ్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ జియో న్యూస్లో డిబేట్ చూశాను నేను. అప్పుడు మనము పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, PIO, OIC ఏదో కార్డ్స్ ఉన్నాయి మనకు. ఆ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు మేము కూడా భారత భూభాగం నుంచి వచ్చిన వాళ్ళమే కదా, 1947 ముందర మేము కూడా భారతీయులమే కదా, మాకు కూడా OIC కార్డును PIO కార్డ్స్ మాకు ఎందుకు ఇవ్వరు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఒక పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ కూడా భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు, మీ తాతలో ముత్తాతలో ఎవరో మీ బంధువులు ఉంటే కనుక వాళ్లకు
భారతదేశానికి రావడానికి వెసులుబాటు కలిగించేటువంటి కార్డ్స్ ఇవన్నీ. ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు, మీరు ప్రతిసారి వీసా అప్లై చేసుకోకుండా రావచ్చు మీరు. ఆ కార్డు మాకెందుకు ఇవ్వరని పాకిస్తానీస్ అడుగుతున్నారు. సరే, మనకు తారిక్ ఫతే లాంటి వాళ్ళు నేను భారతీయుడిని అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అమ్జద్ అయ్యూబ్ మిర్జా చెప్పుకుంటున్నాడు. అవును, కరెక్ట్. సో మనకు పాకిస్తాన్లో సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఈరోజు భారత పౌరసత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎంతమంది పాకిస్తానీ సిటిజన్షిప్ కోరుకుంటారో అది కూడా మనం ప్రశ్నించాలి. అవును, పాకిస్తాన్కి వెళ్ళి అటువంటి అక్కడ దుర్భరమైన టెర్రరిస్ట్ స్టేట్కి మీరు వెళ్ళదలుచుకున్నారా, ఒక ఫెయిల్డ్ స్టేట్కి వెళ్ళదలుచుకున్నారా? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఉండి వాళ్ళు విషయం కక్కుతారు, మేము ఇంటాలరెన్స్ అంటారు, మోదీ హయాంలో మాకు అది అవుతుంది ఇది అవుతా ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్ నిజంగా వీళ్ళకి ఆఫర్ చేస్తే వీళ్ళు ఎంతమంది వెళ్తారో చూడాలి నిజంగా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి వారం కూడా దీనికోసమని మీరు చాలా టైంని వెచ్చిస్తూ ఉన్నారు. మీ రెగ్యులర్ షెడ్యూల్తో పాటు మీ కార్యక్రమాలతో పాటు నేషనలిస్ట్ హబ్లో గ్లోబల్ రౌండప్ కోసం మీ టైంని వెచ్చించి ఆ వివరాలన్నీ రాసుకొని వాటి గురించి ప్రతి వారం అప్డేషన్స్లో మీరు విశ్లేషిస్తున్న విధానం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనలిస్ట్ హబ్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున థ్యాంక్స్ అలాట్. చూసారు కదా, అది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం మరిన్ని వార్తాంశాలపై విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను. ఎస్, ప్రతి వారం చెప్పినట్టే ఈ వారం కూడా చెప్తున్నాను. తెలుగు మీడియా ఎవరు కూడా అసలు కనీసం దృష్టి సారించని అంశాలని వెలుగులోకి తెచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా విస్మరిస్తూ నిజంగా చేయాల్సిన పని వార్తల్ని అందించడమే అయితే కనుక ఆ వార్తల్ని ఇచ్చే విషయంలోనే ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్న కొన్ని ప్రసార మాధ్యమాలకు ధీటుగా నేషనలిస్ట్ హబ్ ఈ ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ అంశాల్ని భారతీయ దృక్కోణంలో అందించే ఒక ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ అభినందనలు. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తారన్న ఆకాంక్షతో, చేయాలన్న విజ్ఞప్తితో ఈ చర్చను ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.